మత్తయి సువార్త 24వ అధ్యాయము. గత వారం మనం చదువుకున్న అదే లేఖనాన్ని మళ్ళా మనం చదువుదాం. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చదువుదాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కొలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడెను. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయును ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలు ప్రోగవును. దేవుడు తన పరిశుద్ధ వారం మనం ఈ సిరీస్ని ప్రారంభించుకున్నాం. అంత్యకాలమందు అభిషక్తులు, ద అనాయింటెడ్ వన్స్ అట్ ద ఎండ్ టైమ్ అనే ఈ వర్తమానాన్ని ఈ కాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెనహాం గారు, మన ప్రవక్త, హల్లెలూయా, మన కాల ప్రవక్త ఎవరు అంటే విలియం మ్యారియన్ బ్రెనహాం గారు. ఆయన ద్వారా మరి 1965వ సంవత్సరము 7వ నెల అనగా జూలై నెలలోని 25వ తారీఖున ఉదయకాల సమయంలో ఆయన ఈ వర్తమానాన్ని జెఫర్సన్విల్లోనే బోధించారు. మరి ఇది ఎంతో అద్భుతమైన వర్తమానము. ప్రవక్త తన యొక్క పరిచర్య యొక్క ముగింపు సమయంలో, అంటే ఆయన ఇంకా ఈ భూమి మీద నుంచి మరి భౌతికంగా ఆయన భౌతికంగా వెళ్ళిపోయే సమయంలో చివరి సంవత్సరంలో ఈ వర్తమానాన్ని ఆయన సంఘానికి బోధించాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అది మనము కూడా ఎలాంటి సమయంలో ఉన్నాము అని అంటే, ఏ దినము ఏ క్షణాన్ని ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు, కానీ మనం ఒకటి మాత్రం నిశ్చయంగా ఒక గొప్ప నిరీక్షణతో ఉన్నాము. ఏమిటి ఆ నిరీక్షణ అని అంటే, గొప్ప ఎత్తబాటు. హల్లెలూయా. ఆ ఎత్తబడే సమయంలో మనం కూడా సిద్ధంగా ఉన్నాము. ఎత్తబాటు కొరకే మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఈ భూమి మీద జీవించడానికి, ఈ భూమి మీద ఇంకా ఎన్నో సంవత్సరాలు బ్రతికేయాలి అనే ఆశ, అలాంటి కోరికలు మనకి లేవు. కానీ మన ఏకైక గురి ఏమిటి అని అంటే, ప్రభు సన్నిధిలో ఎంతో త్వరగా ఆయనతో జీవించాలి. మనము మన యొక్క పితరులు ఎంతోమంది పరిశుద్ధులు, వాళ్ళందరినీ మనం కలుసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒకానొక సమయం వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కరిని గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కలుసుకోబోతూ ఉన్నాం. ఈ ఫ్యాన్ ఆపేద్దమ్మా, నేను ఆపుకుంటాను. ఒకానొక సమయంలో మనం అందరం కూడా కలుసుకోబోతున్న తరుణం అది. అలాంటి సమయము ఎంతో దూరం లేదని నేను నమ్ముతూ ఉన్నానండి. హల్లెలూయా. మీరు అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఈ కాలపు వర్తమానం ద్వారా మనం తెలుసుకుంటున్నట్టుది, మనం నమ్ముతున్న విశ్వాసము అంత సమీపంగా మనం ఉన్నామని తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈ వర్తమానంలోని ప్రవక్త చెప్తున్న మాటలు, ఆయన ఏ ఉద్దేశంతో బోధిస్తున్నాడు సంఘానికి, నిజంగా ప్రవక్త బ్రెనహాం గారు ఇప్పుడు ఈ స్థలంలో నిలబడి ఆయన బోధిస్తున్నప్పుడు నువ్వు ఆయన్ని ఆ బోధిస్తున్న స్థలంలో నువ్వు ఉన్నావేమో అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కేవలము తన ముందు కూర్చున్నటువంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకునే వర్తమానాలు బోధించలేదు. ప్రపంచంలో ఉన్న వధువుని జెఫర్సన్విల్లో ఉన్నటువంటి ఆ కొద్ది మంది విశ్వాసుల దగ్గర చూస్తాడు ఆయన. నువ్వు నేను ఆ జెఫర్సన్విల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన బోధిస్తున్నప్పుడు మనం వినలేకపోవచ్చు, కానీ ఆయన పక్షిరాజు కనులతో ఉన్నాడు. హల్లెలూయా.
పక్షిరాజు కనులు ఎంత దూరంగా ఉన్నా కానీ అది ఎంతో తేటగా చూస్తుంది, అంతే కదండి. కాబట్టి ఆయన ఎప్పుడో మనల్ని చూశాడు. పక్షిరాజు కనులతోనే ఆయన మనల్ని, ప్రపంచంలో ఉన్నటువంటి వధువు అంతటిని కూడా చూశాడండి. చూసి ఆ వధువుకు కావలసినటువంటి ఆత్మీయమైన ఆహారము, ఆ వధువుకు కావలసినటువంటి పెండ్లి వస్త్రము, ఆ వధువుకు కావలసినటువంటి ఆభరణాలు, ఆ వధువు ఎలా సిద్ధపడాలి, ఏ రీతి ప్రపంచానికి ఆ వధువు వ్యతిరేక దిశలో ఎలా వెళ్ళబోతుంది, ఇవన్నీ కూడా ఆయన ఆ జెఫర్సన్ విల్లోనే తనుంటున్నటువంటి ఆ ప్రాంతంలోనే, అంతేకాకుండా అక్కడ మాత్రమే కాదు కానీ ఆయా ప్రాంతాల దగ్గరికి వెళ్ళి ఎన్నో గొప్ప అద్భుతమైన వర్తమానాలు ఆయన బోధించడం జరిగింది. మరి ఇవన్నీ వర్తమానాలు ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని బోధిస్తున్నాడు అని అంటే కేవలము ఎన్నుకోబడిన వధువు కోసమే. హల్లెలూయా. ఎన్నుకోబడినటువంటి వధువు ఈ కాలంలో ఉన్నటువంటి, ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ అంత్యకాల అభిషేక్తులు, అబద్ధ ప్రవక్తలు, అర్థమవుతుంది కదండి, అబద్ధ సంఘ కాపరులు, అంటే అబద్ధాలను బోధించే పాస్టర్లు, అబద్ధాలను బోధించే సువార్థికులు, అబద్ధాలను బోధించే ఉపదేశకులు, ఇలాంటి అబద్ధాల ద్వారా బోధించుకొని క్రైస్తవ్యాన్ని దిగజారుస్తూ రోజు రోజుకి ఇదే క్రైస్తవ్యం, ఇదే సత్యము అని చెప్పి సత్యాన్ని కనుమరుగు చేసి అసత్యాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఇలాంటి క్రైస్తవ్యం మధ్యలో ఇదిగో మనం ఇప్పుడు వెంబడిస్తున్నటువంటి ఈ సత్యమైన వాక్యాన్ని ఆయన మనకి ప్రకటించాడు. హల్లెలూయా. ఆ సత్యమైన వాక్యము ద్వారానే ఈరోజు మనము కట్టబడుతూ ఉన్నాం, అంతే కదండి. లేదు అని అంటే మనము కూడా ఈరోజు ఏదో ఒక సంఘశాఖ దగ్గర ఉండి, ఏదో ఒక మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఏదో చర్చికి వెళ్ళిపోయి, ఏదో ఒక సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ సంఘంతో మన సహవాసం చేస్తూ, అక్కడ అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వారి భక్తి ఎలా ఉంది, అలాగే మనం ఉండాల్సిందే. కానీ అలాంటి జీవితం నుంచి, అలాంటి మోసపూరితమైనటువంటి భక్తి నుంచి, అన్నిటిని గురించి మనల్ని తప్పించి ఇదిగో ఈ సత్యమైన వాక్యమును తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. మరి సత్యమైన వాక్యం దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు అని అంటే మన తల్లిదండ్రులు కాదు. మీకు అర్థమవుతుంది కదండి. ఈ సత్యమైన వాక్యం దగ్గరికి తీసుకుని వచ్చింది మన తల్లిదండ్రులు కారు. లేదా నీకు ఎవరో పాస్టర్ గారు పరిచయం అయ్యి, బాబు ఈ వర్తమానం చాలా గొప్పది, చాలా మంచిది, చాలా విషయాలు తెలుసుకోవచ్చు, ఇది నిన్ను ఎత్తబాటులో తీసుకెళ్తుందని నీ పాస్టర్ గారు నీకు ఏదో వాక్యం చెప్తే చెప్పుండొచ్చు, కానీ నడిపించింది నీ పాస్టర్ గారు కాదు. ఈ వాక్యం దగ్గరికి నడిపించింది పాస్టర్ గారు కాదు. ఈ వాక్యం దగ్గరికి నడిపించింది నీ చుట్టాలు, నీ బంధువులు కాదు. గుర్తెట్టుకోండి. మనం అనుకుంటాం చాలాసార్లు, ఆ సహోదరుడి వాక్యాన్ని చెప్పకపోతే నేను ఈరోజు రక్షింపబడపోతున్నా. అది రైతే, అది సత్యమే. ఆ సహోదరుడు వాక్యం చెప్తే నువ్వు వచ్చావు, నీ తల్లిదండ్రులు వాక్యం చెప్తే వచ్చావు, నీ రక్త సంబంధులు నీకు వాక్యం చెప్తే వచ్చారు, నీ ఎవరో పాస్టర్ గారు లేదా ఎవరో సువార్థికుడు ద్వారా ఈ వర్తమానం నీ దగ్గరికి వచ్చింది, రైటే. మరి ఇప్పుడు శక్తి ఇప్పుడు వర్తమానికుల్లో ఉందా అంటే ఆ రప్పించే శక్తి, సంఘానికి రప్పించే శక్తి పాస్టర్ గారి దగ్గర ఉందా? సంఘానికి రప్పించే శక్తి ఆ యొక్క సహోదరుడు ఎవరైతే నీకు వాక్యం అందిస్తున్నాడో ఆ సహోదరుడి దగ్గర ఉందా అనుకుంటే, మరి నిజంగా వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉంది, ఆ సహోదరుడు చెప్పబట్టి నేను వచ్చాను అని అనుకుంటే, మరి ఇప్పుడు ఆ సహోదరుడు ఎవరో ఉండొచ్చు, ఆ పాస్టర్ గారు ఎవరో ఉండొచ్చు, ఆయా ప్రాంతాలకు వెళ్తుంటాడు, అనేక ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు చాలామందికి వర్తమానం అందిస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ ఎందుకు రావట్లేదు? ఆ శక్తి ఆ సహోదరుడి దగ్గర ఉంటే, ఆ శక్తి ఆ పాస్టర్ గారి దగ్గర ఉంటే వాళ్ళందరూ రావాలి కదా. ఈ సహోదరుడు లేదా ఈ పాస్టర్ గారు లేదా ఎవరి ద్వారా అయితే వాక్యము నీకు అందిందో, అలాగే ఆ వాక్యం ఇంకా అనేక మందికి అతను అందిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎందుకు రావట్లేదు? అంటే మన విశ్వాసం కూడా చూడండి, సహోదరుడి మీద కాదు మన విశ్వాసం పాస్టర్ గారుల మీద కాదు, ఎవరు మనుషుల మీద కాదండి మన విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తు మీద. హల్లెలూయా. ఆ సహోదరుడిని దేవుడు వాడుకున్నాడు అంతే, ఆ పాస్టర్ గారిని దేవుడు వాడుకున్నాడు అంతే. నడిపించింది సహోదరుడు కాదు, నిన్ను నడిపించింది పాస్టర్ గారు కాదు, ఈ స్థలానికి నిన్ను తీసుకొచ్చింది నీ పాస్టర్ గారు కాదు, నీ సహోదరుడు కాదు, నీ కుమారులు కాదు, నీ కుమార్తెలు కాదు, ఎవరు? ప్రభువే. హల్లెలూయా. నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరును నా యొద్దకు రాలేడు. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. ఆయన స్వరము ఒక సహోదరుడు ద్వారా నువ్వు విన్నావు, ఆయన స్వరాన్ని ఒక పాస్టర్ గారి ద్వారా నువ్వు విన్నావు, ఆయన స్వరాన్ని ఒక విశ్వాసి ద్వారా నువ్వు విన్నావు. విన్నది ఆ వ్యక్తి స్వరాన్ని కాదు, నువ్వు ఎవరి స్వరాన్ని విన్నావు? దేవుని స్వరాన్ని. హల్లెలూయా. అయితే ఈరోజు అనేక మంది
ఈ రీతిగానే ప్రభువా నన్ను ఎన్నుకున్నావు, నిజమే నేను ఎన్నికలో ఉన్న గొప్ప వధువుని అని మనం చెప్పుకుంటున్నాం చాలామంది. అయితే ఇక్కడ ప్రవక్త ఒక వడపోతను తీసుకొచ్చాడు, మనల్ని ఒక వడపోత సాధనాన్ని తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆ వడపోత సాధనంలోని నువ్వు పెట్టబడినప్పుడు నువ్వు నిజంగా వధువా లేదా లోకంలోని మోసపూరితమైన వధువు అనేది తెలిసిపోతుంది. తెలుసు కదండి. ఒక ఇసుక దగ్గరికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు అక్కడ ఆ ఇసుకలో ఈ ఇనుప ఐరన్కి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు, బూడిది కాదు, రంజకం లాంటిది ఏదో అంటారు పదం, ఆ గుండ టీ పొడిలాగా, అర్థమవుతుంది కదండి. ఇసుకలో ఉంటుంది అది అంతానా. కానీ అక్కడ అసలు ఐరన్ సంబంధించిన మెటీరియల్ ఉందా లేదనేది మన కంటితో చూస్తే తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే దాని మీదకి ఆ అయస్కాంత శక్తిని ప్రయోగించినప్పుడు. ఆ అయస్కాంత శక్తి వచ్చినప్పుడు ఇసుక ఉండిపోతుంది, దాంట్లో ఉన్నటువంటి ఐరన్ సంబంధించిందంతా కూడా దానికి ఏమవుతుంది, ఆకర్షించబడి అతుక్కుంటుంది, అంతే కదండి. అలాగే ఇది కూడా ఇప్పుడు ఎవరు వధువు, ఎవరు ఎన్నికలో ఉన్నారు, ఎవరు నిజంగా దేవుని కుమారుడు, ఎవరు నిజంగా దేవుని కుమార్తె అనేది ఇప్పుడు డిసైడ్ చేయబడుతూ ఉంది. నిజంగా ఈ కాలమే అన్నిటికంటే చాలా గొప్ప వడపోత సాధన దేవుడు మనకి ఇచ్చాడు ఈ కాలంలోని. ఎందుకు అంటే ఈ కాలంలో వడపోత సాధన చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏ ఒక్క వధువులో భాగంగా లేని ఏ ఒక్క క్యాండిడేట్, ఏ ఒక్క వ్యక్తి ఆ వడపోత సాధనంలో నుంచి కిందకి రావడానికి వీలు లేదు. అర్థమవుతుంది కదండి. అక్కడ స్వచ్ఛమైన నీరు మాత్రమే, స్వచ్ఛమైన మనుషులు మాత్రమే వడపోత సాధన నుంచి బయటకు వస్తారు. మిగతా చెత్త చెదారం అంతా కూడా బయటకు తీసి పడేయాల్సిందే. అదే జరుగుతుంది. హల్లెలూయా. అందుకే గత వారం మనం చూసాం, చిన్న ఒక పునాది లాంటిది మనం వేసాం ఈ వర్తమానం, అంత్యకాలం మందు అభిషేక్తులని వర్తమానంలో. ఆ చిన్న పునాదిలో నుంచి ఈరోజు కొద్దిగా ఇంకా ముందుకు వెళ్దాం. గత వారం మనం చూసిన విషయాలే మరలా చిన్న వాక్యం చదువుకున్నాం. దీంట్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం ఏది అని అంటే మరి 24వ అధ్యాయం 24వ వచనం, 24 మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంని మనం చూడాలి. ఈరోజు ఎటువంటి ఆత్మలతోని సంఘ కాపరులు నడిపించబడుతున్నారు, ఈరోజు పాస్టర్స్ ఎలాంటి ఆత్మలతో నడిపించబడుతున్నారు. నిజంగా భూమి మీద రెండు ఆత్మలు ఉన్నాయి. మీకు అర్థమవుతుంది కదండి. భూమి మీద రెండు ఆత్మలు ఉన్నాయి. ఏమిటా రెండు ఆత్మలు? ఒకటి పరిశుద్ధాత్మ, ఇంకోటి దురాత్మ లేదా దెయ్యపు ఆత్మ. అర్థమవుతుంది కదండి. ఈ రెండు ఆత్మల్ని మనుషులు కలిగి ఉన్నారు. ఒక్క మనిషి దగ్గర రెండు ఆత్మలు ఉండవు, ఏదో ఒకటి మాత్రమే కలిగి ఉంటాడు. నువ్వు పరిశుద్ధాత్మనైనా కలిగి ఉండాలి, లేదా దేవుని ఆత్మనైనా కలిగి ఉండాలి, లేదా దెయ్యపు ఆత్మనైనా కలిగి ఉండాలి. ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవచ్చు, ఈ క్షణాన్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు, ఈ క్షణాన్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఈ క్షణాన్న నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానా, నేను దెయ్యపు శక్తిని దెయ్యపు ఆత్మను కలిగి ఉన్నానా అనేది నీకు డిసైడ్ చేసుకోవచ్చు. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసండి. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఈ గడియ వర్తమానము నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ గడియ వర్తమానం ఏం చెప్తుందో అదే నువ్వు చేస్తూ ఉంటావు. మీకు అర్థమవుతుంది కదండి. ఇక్కడ ఎవరు కూడా ఈరోజు చెప్తున్న ఈ యొక్క అంశం గురించి మీరు చాలా లోతుగా పట్టుకుంటేనే, సింపుల్గా ఏదో నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పి మీరు సింపుల్గా వినేసి వెళ్ళిపోదాం అనుకుంటే నీ జీవితానికి ఒక రోజు తీర్పుకి ఇదే వస్తుంది, ఈ వర్తమానమే వస్తుంది. తీర్పుకి ఇదే జరుగుతుంది. ఆ రోజు పుల్పిటి దగ్గర నుంచి ఆ సహోదరుడు ద్వారా నేను మాట్లాడాను, నువ్వు ఎటువైపు వింటున్నావు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పడానికి, ప్రభువా నేను ఎప్పుడు వినలేదు, నాకు ఆ సహోదరుడు ఎప్పుడు నాకేం చెప్పలేదు అనడానికి వీల్లేదు. అందుకే మనం ప్రతి నిమిషము దేవుని వాక్యం కోసం ప్రయాసపడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు అనడానికి రుజువేమిటి అని అంటే, నువ్వు పరిశుద్ధాత్మను అనగా దేవుని ఆత్మను కలిగి ఉన్నావు అనడానికి రుజువేమిటి, సాక్ష్యం ఏమిటి, నీలోని పరిశుద్ధాత్మ ఉన్నది అనడానికి రుజువేమిటి అని అంటే, ఈ గడియ వర్తమానము, ఈ గడియకు సంబంధించిన వాక్యము నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడుతుంది. క్రియారూపకము దాలుస్తుంది. క్రియారూపకం అని అంటే కేవలం వినడం మాత్రమే కాదు, కేవలము
వినడం మాత్రము కాదు, విని దాని ప్రకారము చెప్పండి. ఎవరు జీవిస్తారు? విని. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. ఈ భూమి మీద రెండు ఆత్మలు ఉన్నాయి అంటున్నాను కదా. ఈ 2 ఆత్మలు నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వింటున్న వాక్యము, ఈ గడియకు అభిషేకించబడినటువంటి వాక్యము నీ జీవితంలో అది పనిచేస్తూ ఉంటుంది. సో నువ్వు పరిశుద్ధాత్మను కలిగి లేను అనుకోవడానికి మరి రుజువేమిటి? ప్రభువా నేను పరిశుద్ధాత్మను కలిగి లేను అని చెప్పడానికి రుజువేమిటి అంటే సింపుల్. ఈ గడియ వర్తమానం నీ జీవితంలో పనిచేయదు, అంతే. వర్తమానంలో వెళ్ళిపోతుంటుంది, నీ జీవితం ఒక పక్క నడిపిస్తూ ఉంటుంది. నీవు ఒక పక్క వెళ్ళిపోతూ ఉంటావు, కంప్లీట్గా నీకు ఈ వర్తమానానికి సంబంధము లేదు. ఆదివారం చెప్పుకున్నాం కదా మనం. నువ్వు భౌతికంగా నీ భర్తతో సంబంధం కలిగి ఉంటావు, నువ్వు భౌతికంగా నీ భార్యతో సంబంధం కలిగి ఉంటావు తప్ప నీ హృదయము, నీ భర్త హృదయం కలదు. నీ ఆత్మ నీ యొక్క భర్త యొక్క ఆత్మ కలదు. ఆత్మలు కలవు, శరీరాలే కలుస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఒక భౌతికమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఇక్కడ ఉండొచ్చు, కానీ నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నంత మాత్రాన, నీ వర్తమానంలో ఉన్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానన్న రుజువు లేదు. వర్తమానంలో ఉండడం వేరు, వర్తమానంలో ఉండి జీవించటం వేరు. మీకు అర్థమవుతుంది కదండి? ప్రతి నిమిషము దేవుని వాక్యము కోసమే ప్రయాసపడతారు. ఎందుకు తెలుసండి? ఆ బుద్ధి కలిగిన కన్యకలు దివిటీలు ఆరిపోకుండా కాపాడుకున్నారు. మీకు అర్థమవుతుంది కదండి? బుద్ధి కలిగినటువంటి కన్యకలు దివిటీలు ఆరిపోకుండా కాపాడుకుంటూ ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చేసరికి అందరివి చల్లబడిపోయి అందరూ నిద్రించారు. కానీ బుద్ధి కలిగిన కన్యకల కాడ ఉన్నటువంటి అవకాశం ఏమిటి అంటే, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయన అలర్ట్ చేసినప్పుడు, ఇదిగో పెండ్లి కుమారుడు కేక విన్నప్పుడు వీళ్ళు ఏమయ్యారు అంటే వెంటనే వాళ్ళ దివిటీలను వెలిగించుకోవడానికి ఎక్స్ట్రా ఆయిల్ని సిద్ధం చేసుకొని ఉంచుకున్నారు. వీళ్ళు వెలిగించుకోవడానికి చూస్తే ఇక్కడ ఒత్తులు ఉన్నాయి, దీపం బుడ్డి ఉంది. అర్థమవుతుంది కదండి? ఆ దీపం బుడ్డి ఉంది, ఒత్తులు ఉన్నాయి, కానీ దీపం బుడ్డి లోపలేం లేదు, చమురు లేదు, చూసారు, నూనె లేదు. కాబట్టి ప్రియమే, ఇప్పుడు ఆ యొక్క ఆ దీపం బుడ్డి అంటే ఏంటి? నువ్వు ఉన్నావు. నీ లోపల వెలిగించబడడానికి ఒత్తుంది, కానీ ఆయిల్ లేదు. ఒత్తుంటే ఏం ప్రయోజనము? ఆయిల్ ఉండాలి. ఎవరైతే ఆయిల్ కలిగి ఉంటారో వారికే ఏంటి ఆ ఒత్తే వెలిగించబడుతుంది. ఆయిల్ కలిగి ఉన్నటువంటి ఒత్తు కావాలి. ఒత్తు కలిగి ఉంటే సరిపోదు, ఆయిల్ కలిగి ఉన్నటువంటి ఒత్తు కావాలి. ఆ ఒత్తు ఉన్నటువంటి ఆ దీపం బుడ్డి మాత్రమే వెలిగించబడుతుంది. హల్లెలూయా. అందుకే ఈ కాలంలోని ఈ కాలంలోని మత్తయి సువార్త 25వ అధ్యాయం యొక్క నెరవేర్పు ఇప్పుడు జరుగుతూ ఉంది. చూసారండి ప్రియమైన సంగమా, ఏ సంఘ కాలంలోనూ కూడా పెండ్లి కుమారుడు ఇదిగో అని కేక వినబడలేదు. అదొక పక్క. ఏ సంఘ కాలంలోనూ కూడా ఒత్తులు వెలిగించబడలేదు. మన సంఘ కాలంలో మనం జీవిస్తున్న ఈ కాలంలోనే ఆ ఒత్తులు వెలిగించబడ్డాయి. కారణం ఏమిటి? ఎందుకు ఆ ఒత్తు వెలిగించబడింది? కారణం ఏమిటి అని అంటే, ఈ కాలంలోనే పరలోకం నుంచి దహించు అగ్నిగా ఆయన దిగొచ్చాడు. అగ్నిస్తంభంగా ఆయన దిగొచ్చాడు. అగ్నిస్తంభంగా ఆయన ఎందుకు దిగొచ్చాడు? బుద్ధి కలిగిన కన్యకలు కలిగిన ఒత్తుల్ని వెలిగించడానికి. బుద్ధి కలిగినటువంటి కన్యకలు కలిగి ఉన్న ఒత్తులను వెలిగించడానికే. ఆ ఒత్తు వెలిగించబడాలంటే అగ్ని రావాలి, అంతేనండి. అగ్ని ఉండాలి. ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? అదిగో పరలోకం నుంచి అగ్ని దిగొచ్చింది. హల్లెలూయా. ఆ అగ్ని వచ్చి ఆయన ముందు వెలిగించింది, ఆ ఒత్తిని వెలిగించింది. హల్లెలూయా. ఆ దీపంలోనికి అర్థమవుతుందా? ఆ దీపంలో ఉన్నటువంటి ఒత్తిని వెలిగించింది. ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? అది పరలోకం నుండి దిగొచ్చిందండి ఆ అగ్ని. ఇప్పుడు ఆ అగ్ని అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు ఆ అగ్ని అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు ఆ అగ్ని ఇప్పుడు వధువు రూపంలో ఉన్నటువంటి వధువుని అదే అగ్ని ఏమవుతుంది? వెలిగిస్తూ ఉంది. ఇప్పుడు వధువులో కూడా కొన్ని ఒత్తులు ఉన్నాయి. ప్రపంచంలో సార్వత్రికంగా ఉన్నటువంటి వధువు అంతట్లో కూడా ఒక్కొక్క వధువు ఒక్కొక్క ఒత్తుని కలిగి ఉన్నది. ఆ అన్ని ఒత్తుల్ని వెలిగించడానికి ఆయన అగ్నిస్తంభంగా ఈ కాలంలో దిగొచ్చాడు.
ఈ కాలంలో అగ్నిస్తంభం కానీ ఎందుకు దిగొచ్చాడంటే ఆ ఒత్తులు ఉన్నాయి కానీ వెలుగు లేదు. ఆయిల్ ఉంది, ఇప్పుడు ఆయిల్ ఉంది, ఒత్తు ఉంది, ఇప్పుడు అగ్ని లేదు. ఇప్పుడు అగ్ని ఎక్కడుందో అక్కడ మాత్రమే ఆ దివిటి వెలిగించబడుతూ ఉందండి. హల్లెలూయా. దివిటీలు ఉంటే సరిపోదు నీకు, చేతి దగ్గర నువ్వు వర్తమానం కలిగి ఉంటే సరిపోదు నీకు. ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నటువంటి వర్తమానం వెలిగించబడుతూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు కలిగి ఉన్నటువంటి వర్తమానం నీ జీవితంలో వెలుగునిస్తూ ఉండాలి. నీ జీవితానికి వెలుగు ఇవ్వాలి అది. అందుకోసం ఇప్పుడు తీసుకున్నాం ఈ సబ్జెక్ట్ని. అందుకే 2 ఆత్మలు ఉంటాయి, డిసైడ్ చేసుకోవచ్చు మనం దీన్ని. మన ప్రపంచంలోని 2 రకాలైనటువంటి ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి ప్రపంచానికి. అలాగే ప్రతి వ్యక్తి కూడా అందులో ఏదో ఒక ఆత్మను కలిగే ఉంటాడు. ఆ 2 ఆత్మలు ఏదో ఒక ఆత్మను ఖచ్చితంగా కలిగే ఉంటాడు. ఆ 2 ఆత్మలు ఏ ఆత్మ ద్వారా ఆ వ్యక్తి నడిపించబడుతున్నాడో ఆ వ్యక్తి యొక్క క్రియల ద్వారానే తెలిసిపోతుంది. దేని ద్వారా? క్రియల ద్వారా. వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళ నోటి నెంబడ ఏంటంటారు, వజ్రాలు రాలిపోయినట్టుగానో ముత్యాలు పలుకుతున్నట్లుగానో ముత్యాలు లాంటి మాటలు రావచ్చు. కానీ వారి క్రియల దగ్గరికి వచ్చేసరికి ఆ మాట ఒకవైపు వెళ్ళిపోతుంది, క్రియలు ఒకవైపు వెళ్ళిపోతున్నాయి. చూసారండి. కానీ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు ఎటువంటి జీవితం కలిగి ఉంటారు? మాటలు ఎలా ఉన్నాయో వాళ్ళ క్రియలు కూడా అదే ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఈరోజు ఈ అంశంలో కొన్ని విషయాలు చూద్దాం. మొదటి నుంచి నేను చెప్పుకుంటూ వెళ్తుంది ఇది. గత వారం మనం చదువుకున్న ఆ లేఖనాల్లో నుంచి 10వ పారాగ్రాఫ్ని చదువుతున్నాను. గత వారం ఇది కూడా చదివాను. ప్రధానమైనది ఏమిటి అని అంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపూర్చుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఎవరు వస్తారండి? ఏ టైంలో వస్తారు వీళ్ళు? అంత్యకాలంలో. ఏ కాలంలో వస్తారు? అంత్యకాలంలో. అంత్యకాలము అని అంటే ఇంకా ఉందా? కాలం వస్తుందా? అంత్యకాలం అనేది వస్తూ ఉందా? లేదు. ఇంకా అంత్యకాలం అనేది రావడం కాదు, ఆల్రెడీ ఇది అంత్యకాలమే. నువ్వు ఉంటున్నదే అంత్యకాలంలో ఉంటున్నావు. నువ్వు ఉంటున్న ఈ కాలం అంత్యకాలం అయినప్పుడు ఖచ్చితంగా మరి బైబిల్ వాక్యం ప్రకారంగా ఏదైతే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య ప్రకారంగా భూమి మీద ఇప్పుడు ఎవరు ఉండాలి? అబద్ధపు క్రీస్తులు ఉండాలి. ఎవరుంటారు? క్రీస్తులు. క్రీస్తు కాదు, క్రీస్తులు. ఇక్కడ క్రీస్తులు అంటే ఒక్కలు కాదు. క్రీస్తు అంటే స్కూల్లో పాఠంలో చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. క్రీస్తు అంటే యాపిల్ అంటే ఒకటే, యాపిల్స్ అంటే 1 కంటే ఎక్కువ, అంతేనా? అంతే కదండి. మరి క్రీస్తు అంటే ఒక్కరు, క్రీస్తులు అంటే అనేకులు, ప్రవక్త అంటే ఒక్కరు, ప్రవక్తలు అంటే అంతేనా? కాపరి అంటే ఒక్కడు, కాపరులు అంటే అనేకులు. మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ లేఖనం ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది చూడండి. అబద్ధపు క్రీస్తులు అంటే అబద్ధాన్ని ప్రకటించే క్రీస్తులు, అబద్ధాన్ని ప్రకటించే క్రీస్తులు. అలాగే అబద్ధపు ప్రవక్తలు. ఎవరండి? అబద్ధపు ప్రవక్తలు. ఇక్కడ వీళ్ళు వస్తారు. ఈ అబద్ధపు క్రీస్తులు వస్తారు, ఈ అబద్ధపు ప్రవక్తలు వస్తారు. ఎప్పుడు వస్తారు వీళ్ళు? నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గరికి నువ్వు జీవిస్తున్న ఈ కాలము అంత్యకాలము కాబట్టి ఖచ్చితంగా నిన్ను తాకుతారు. నీ దగ్గరికి వస్తారు, ఖచ్చితంగా నీతో మాట్లాడతారు, నీతో ఖచ్చితంగా మాట్లాడతారు. అబద్ధపు క్రీస్తు నీ దగ్గర వస్తాడు, అబద్ధపు ప్రవక్తలు నీ దగ్గరికి వస్తారు, ఖచ్చితంగా నీతో మాట్లాడతారు. ఎందుకు తెలుసా అండి? వాళ్ళ టార్గెట్ ఏంటిది? ఈ అబద్ధపు క్రీస్తుల యొక్క టార్గెట్ ఏమిటి? ఈ అబద్ధపు ప్రవక్తల యొక్క టార్గెట్ ఏమిటి తెలుసా అండి? హల్లెలూయా. కేవలము ఎన్నుకోబడినటువంటి వధువుని పడగొట్టాలని, ఎన్నుకోబడినటువంటి విశ్వాసుల్ని లోకంలోని తీసుకుని వెళ్ళాలని. అర్థమవుతుంది కదండి? దేవుని కుమారుల్ని, దేవుని కుమార్తెలను నిత్యము దేవుడి నుంచి ఎడబాట్లకు నడిపించాలనే వీళ్ళ యొక్క
ప్రయాస. ఎవరి ప్రయాస? ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా అండి? ఇప్పుడు ఇది అంత్యకాలము, ఇది అంత్యకాలము అని అనుకున్నప్పుడు ఈ అంత్యకాలం ఏదైతే ఉందో ఇది ఎండ్ టైం. ఈ ఎండ్ టైం అయిపోయిన తర్వాత, అంటే కాలం ముగించబడిన తర్వాత ఇంకో కాలం లేదు కదా. మీకు అర్థమవుతుంది కదండి? ఇంకో కాలం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి సంఘకాలం ఉంది, ఎఫెసీ సంఘకాలం. జాగ్రత్త వినాలి. ఎఫెసీ సంఘకాలంలో సాతాను వచ్చాడు, అపవాది వచ్చాడు. ఆ అపవాది వచ్చి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని మోసం చేశాడు. ఇప్పుడు మోసపరచబడిన వాళ్ళందరూ ఏమయ్యారు అని అంటే అక్కడే నాశనం అయిపోలేదు. మోసపరచబడ్డారు చాలామంది, సాతాను యొక్క ఉచ్చులో పడ్డారు, అపవాది యొక్క వలలో చిక్కిపోయారు. కానీ వాళ్ళకి నాశనం అయిపోలేదు. చూసారండి? ఎందుకు అని అంటే మొదటి సంఘకాలం అంత్యకాలం కాదు. అక్కడ తర్వాత ఇంకా కాలం లేదనడానికి వీల్లేదు. రెండో సంఘకాలం ఉంది, ఇంకా కాలం పొడిగించబడింది. కాబట్టి ఈ సాతాను యొక్క ఎత్తుగడలు రెండో సంఘకాలంలోనికి వచ్చేసాయి. అక్కడికి వచ్చి కొంతమందిని మోసం చేసింది. ఇప్పుడు అక్కడ కూడా ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి కొంతమంది మోసపోయిన వాళ్ళందరూ కూడా అక్కడితో ముగించబడలేదు. ఎందుకు అంటే సాతానికి ఇంకొక కాలం పొడిగించబడింది. మూడో సంఘకాలం దగ్గరికి వచ్చేసింది. మూడో సంఘకాలంలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల మీదకి మరల తన వలను వేసింది. ఉచ్చు పండుతూనే ఉంది. మీకు అర్థమవుతుంది కదండి? హల్లెలూయా. కానీ ప్రియమైన సంగమా, ఇలాగ చూసుకుని వచ్చినప్పుడు ఇది మనము జీవిస్తున్న ఈ కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఇది చివరి కాలమై ఉన్నది, ఇది అంత్యకాలమై ఉన్నది. ఈ కాలంలో ఉన్నట్టు అదే దెయ్యము, అదే దురాత్మ, అదే సాతాను ఇంకా చాలామంది దేవుని కుమార్తెల మీదకి దాడి చేస్తూ వలేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నాశనం అనేది ఏమిటి అని అంటే ఇక్కడ నశించిపోవటం అనేది కూడా ముగింపే. ఇంకా ముందుకు ఫార్వర్డ్ అవ్వడానికి వీలు లేదు, అవకాశాలు లేదు, ఇంకో కాలం అంటూ లేదు. నీతోనే కాలం ముగించబడుతూ ఉంది. మీకు అర్థమవుతుంది కదండి? వధువుకి ఎత్తబాటుతోనే కాలము ముగించబడుతూ ఉంది. హల్లెలూయా. కాలంలోనే మనం ఇప్పుడు ఉన్నాము. ఈ కాలంలోని మనకి ముగింపు ఎప్పుడంటే మన ఎత్తబాటుతో కాలానికి మనం గుడ్ బై చెప్పాల్సిందే. ఇంకా నీ శరీరం అక్కడ, అయ్యో నాకు 70 సంవత్సరాల వయసు వచ్చింది, అయ్యో నాకు 40 సంవత్సరాలకి నా జుట్టు పండిపోయింది, అయ్యో నాకు 50 సంవత్సరాలు అవ్వకముందే నా పళ్ళు ఊడిపోతున్నాయి అనేది అన్నిటి దాటుకుని వెళ్ళిపోయావు నువ్వు. అర్థమవుతుందండి? నువ్వు 20 సంవత్సరాలు యువకుడుగా ఉండి ఎత్తబాటు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో, నీకు ఇప్పుడు 50 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా నువ్వు ఎత్తబడినప్పుడు అంతే యవనుడుగా ఉంటావు నువ్వు కూడా. ఏది 20 సంవత్సరాలు యవనస్తుడు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు. అంటే ఇప్పుడు నువ్వేమిటి, నీ జీవితంలో ఏం జరిగింది అంటే కాలం ముగించబడింది, నిత్యత్వం ప్రారంభించబడింది. అర్థమవుతుంది కదండి? కాలము ముగించబడి నిత్యత్వం నీ జీవితంలో ప్రారంభమైందండి. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి ఇంకా వ్యాధులతో పోరాడాల్సిన పని లేదు. నువ్వు ఇంకా నీ జీవితంలో నువ్వు ఇంకా ఎటువంటి సమస్యలతో పోరాడాల్సిన పని లేదు. కారణం ఏమిటి? నువ్వు కాలంలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? నిత్యత్వంలోకి వెళ్ళాం. అది ఈ కాలంలో జరుగుతున్న కార్యము. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అని అంటే సాతాను సాధ్యమైతే ఇంక ఈ కాలం అంటూ లేదు కాబట్టి సాతానుకు కూడా తెలుసు. మొదటి సంఘకాలంలో సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం మోసం చేయొచ్చు అనుకోలేదు. ఈజీగా అందరిని మోసం చేసుకుంటూ వచ్చేసింది. ఏర్పాట్లో లేని వాళ్ళని మోసం చేసింది, ఏర్పాట్లో ఉన్నవారిని మోసం అందరిని చక్కగా చేసుకుంటూ వచ్చేసింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి సాతానుకు కూడా తెలిసిపోయింది ఏమిటి అని అంటే అన్యుడిని ఈజీగా మోసం చేసేవచ్చు. ఒక అన్యుడు లోకానుసారమైనటువంటి ఆచారాలతో ఉన్నవాడిని ఈజీగా మోసం చేసేసింది. వాడికి ఇంక అదే వాడి జీవితం అది. అక్కడి నుంచి వాడు బయటికి రాలేడు. చూసారండి? ఆ అన్యత్వం నుంచి వాడు బయటికి రాలేడు, ఆ ఆచారాల నుంచి వాడు బయటికి రాలేడు, ఆ సాంప్రదాయాల నుంచి బయటికి రాలేడు. ఆడు అక్కడ ఇంకా ఎందుకంటే సాతాను వాడికి పెద్దగా వాడి మీద అయ్యో వీడు తెలిసిపోతుంది, అసలు సత్యం తెలిసిపోతుంది, వీడికి నేను అబద్ధం, నా సిద్ధాంతాలు అబద్ధం అని వీడికి తెలిసిపోతుందని భయపడదు. ఎందుకంటే వాడు దాంట్లో బలంగా ఉంటాడు. అన్యుడు దాంట్లో బలంగా ఉంటాడు, వాడికి అందులో అది ఇంపుగా ఉంటుంది. వాడికి ఆ ఆచారం అంటే చాలా ఆసక్తిగా ఉంటాయి, ఆ సాంప్రదాయాలు అంటే వాడికి ఆసక్తిగా ఉంటాయి, ఆ విగ్రహారాధన అంటే వాడికి చాలా 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 ఆసక్తిగా ఉంటుంది. కాబట్టి సాతాను వాడి గురించి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. కాబట్టి కాస్తో కూస్తో ఎవరి గురించి మెల్లగా కష్టపడుతూ ఉంది అని అంటే సంఘశాఖల్లో ఉన్నవాడికి. ఎవరికండి?
సంఘశాఖల్లో ఉన్నవాడి దగ్గరికి వచ్చినప్పుడు కాస్త చెమట వర్చాల్సి వస్తుంటుంది దానికి. ఎందుకు అంటే వాడు ఏం చేస్తాడు, అన్యత్వం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు వాడు మరలా మన అన్య ఆచారాలు మనం పాటించకూడదు, క్రిస్మస్ను మనం పాటించకూడదు, మనం బొట్టు పెట్టుకోకూడదు, మనం మెట్టలు వేసుకోకూడదు అని చెప్తుంటారు. ఇవన్నీ మొత్తానికి అంటూ ఉంటే కొంచెం అయ్యో వీడికి సత్యం తెలిసిపోయింది, కొంచెం అసలు సత్యం తెలిసిపోయిందని సాతానికి కూడా కొంచెం ఏమనుకుంటుంది, శ్రమ పడుతుంటుంది. వీటిని ఎలాగైనా మెల్లిగా ట్రాప్ చేయాలి. ఆడంటే పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఆడు పండుగల్లో ఆడు ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు డ్యాన్సుల్లో ఆడు ఎంజాయ్ చేస్తున్నాడు. చూసారండి, ఆడ ఆ విచ్చలు విడిగా ఆ క్లబ్ డ్యాన్సులు వేస్తుంటే అందులో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సంఘ శాఖల్లో ఉన్న వాళ్ళకి నేను ఎలా పడగొట్టాలి, ఏం చేయాలి? చూసారా, క్రైస్తవులు వీళ్ళు. అందుకేం చేసింది, కొంచెం 2 చుక్కలు చెమట కార్చింది, శ్రమ పడాల్సి వచ్చింది. ఏం చేసింది, మెల్లగా చెమట వచ్చి ఆ క్రైస్తవ్యాన్ని ముసుగులో నుంచి లోకంలో ఉన్న డ్యాన్స్ని తీసుకొచ్చి పెట్టేసింది. మీకు అర్థమవుతుంది కదండి, లోకంలో ఉన్న డ్యాన్స్ని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి ఫ్యాషన్ తీసుకొచ్చి క్రైస్తవ్యంలో కలిపింది, లోకంలో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి ఆచారాలను తీసుకొచ్చి క్రైస్తవ్యంలో కలిపింది. క్రైస్తవుల వల్ల ఇప్పుడు మీకు అర్థమవుతుందండి, క్రైస్తవులు వెళ్ళి ఇప్పుడు ఒక అన్యులు పండుగ చేసుకుంటారండి? చెప్పండి, చేసుకోరు. కానీ అన్యులు చేసుకున్న పండుగలు మాత్రం ఎక్కడికి వచ్చేసాయి? ఇప్పుడు మనమే ఉన్నాము. తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటామండి? చెప్పండి, వెళ్ళాం. ఎవ్వరు వెళ్ళరు, క్రైస్తవులు అన్నవాడు ఎవ్వరు వెళ్ళరు. కాబట్టి ఆ ఆచారాన్ని మాత్రం మన దగ్గర తీసుకొచ్చేసాం. అందుకే ఇప్పుడు మనం వేసిన వేలంగి మాత అని చెప్పి, నాగపట్నం అని చెప్పి, లూర్డు మాత అని చెప్పి, అర్థమవుతుంది కదండి, ఇది అదని చెప్పి ఏం చేశారు, ఆ ఆచారాన్ని మన దగ్గరికే తెచ్చుకున్నాం. చూసారా, ఇప్పుడు అన్యులు వివాహం జరుగుతున్నప్పుడు చక్కగా తాళబొట్టు కట్టుకుంటారు, అది వాళ్ళ ఆచారం, వాళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా సరే అది చేయాలంటే చేయకూడదు, అంతేనండి. కాబట్టి మనమే ఆ గుళ్ళు అక్కడెక్కడికి వెళ్ళి తాళి కట్టుకుంటామంటే కట్టలేం. కానీ ఏం చేస్తాం ఇప్పుడు క్రైస్తవులుగా, దాన్ని చక్కగా తెచ్చేసుకొని మన చర్చిల్లో జరుగుతాయి. అవి చర్చిల్లో చక్కగా కూర్చోబెట్టి ఫోటోలు చూపించమంటే చూపిస్తాను. ఎండ్ టైం పాస్టర్లు కూడా చక్కగా ప్లేట్ నిండా అరటిపళ్ళు, చూసారా, అరటిపళ్ళు, అరటి గెల, అరటిపళ్ళు అవన్నీ కూడా ఆ పళ్ళెల నిండా పెట్టి, ఆ పెళ్ళిళ్ళకి పేరంటాలు ఏవో తీసుకొని వస్తారు కదా, అలాగ లైన్గా పెట్టి ఆ ప్రధానం జరుగుతున్న అమ్మాయికి ఏమో చక్క కుర్చీలో కూర్చోబెట్టి, ఆ తల నిండా మల్లెపువ్వులు, ఆ తల నిండా ఆ కనకంబరాలు ఏమంటారు కదా, ఇవన్నీ కూర్చోబెట్టి మరి ఎవరిల్లు అంటే క్రైస్తవులు. ఎవరండి? క్రైస్తవులు. ఎవరు? ఇంకా ఏ క్రైస్తవులు వీళ్ళు? ఎండ్ టైం మెసేజ్. ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి, సాతాను అన్యుడి విషయంలో ఒక్క చుక్క కూడా చెమట, అది ఏసీ రూమ్లో కూర్చొని ఉంటుంది, ఆడి విషయంలో ఏసీ రూమ్లో హ్యాపీ కూర్చొని ఉంటుంది. వాడి గురించి నేను ప్రయాసపడాల్సిన పని లేదు, వాడి గురించి నేను యాతన పడాల్సిన పని లేదు. ఎందుకంటే వాడికి అదే ఇష్టం. వాడు సిగరెట్ కాల్చడం ఇష్టం, వాడు నచ్చినట్టు జీవించడం వాడికి ఇష్టం, వాడు లోకానుసారమైన విగ్రహారాధన మునిగి తేలడం అదంతా ఆడికి ఇష్టం. ఆడికి ఇష్టం లేకపోతే నేను ఎంటర్ అవుతాను. ఆడు ఎప్పుడైనా చూడు, ఒకరోజు ఉండి ఇదంతా నిజం, నేను చిన్నప్పుడు నాన్నలు మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ ఆచారాలు పాటిస్తున్నాను, కానీ ఇది నిజమంటారా, ఇందులో సత్యం ఉందంటారా, ఈ రాళ్ళు రప్పలు అనేసి అనిపించి అసలు దేవుడు ఇది కాదేమో నాకు ఏదో అనిపిస్తుంది అన్నట్టు అనుకుంటున్నాడు. అప్పుడు సాతానికి కొంచెం భయం వేస్తుంటుంది. అమ్మమ్మ వీడేదో ఆలోచిస్తున్నాడు, వీడి ఆలోచన వెంట మార్చేయాలని చెప్పేసి వెంటనే అక్కడికి వెళ్ళిన వెంటనే ఏం చేస్తుంది, ఆ విగ్రహంలో నుంచి ఏదో చిన్న అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఏవో చేస్తప్పుడు ఒక ఆకు రాలడము, ఒక పండు రాలడము, సరే ఒక పాలు రావడము, ఏదో అమ్మో ఎంత మహిమ అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపడతారు. కాబట్టి ఆ టైంలో దీనికి కొంచెం టెన్షన్ పడుతుంటుంది అపవాదికి. కానీ సాధ్యమైతే అన్యత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంతగా పడరు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చూడండి, నువ్వు ఏదైనా పట్టుకుని వెళ్ళివు హ్యాపీగా తింటారు. వాళ్ళు ఏదైనా పండుగలు అయినప్పుడు నీకు ఇవ్వు, నువ్వు తింటావా? తినలేవు. సరే,
సాతాను నువ్వు పట్టుకుని వెళ్ళిస్తుంటే ఒక్కసారి నువ్వేదైనా పట్టుకుని వెళ్ళిస్తుంటే అవతల వ్యక్తి కూడా మాది మీరు తినరు కాబట్టి నేను మీరు తినను అన్నాడు. అప్పుడు సాతానికి గుండె జారిపోద్ది. అమ్మమ్మ వీడు ఏదో కనిపెట్టడానికి ప్లాన్లో ఉన్నాడు అనేసి. సరే, ఇప్పుడు ఇంకొకటి, వాడు నీకు ఇస్తున్నప్పుడు టెన్షన్ పట్టుకొని చూస్తుంటుంది, టెన్షన్తో చూస్తుంటుంది. వాడు నీకు ఇస్తుంటే నువ్వు తీసుకుంటావో తీసుకోవో అని టెన్షన్తో ఉంటుంది. అప్పుడు చెమటలు వస్తుంటాయి దానికి. ఏసీ ఆన్ అయ్యే ఉంటుంది, ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి, చెమటలు వస్తూనే ఉంటాయి. కారణం ఏంటి? తీసుకుంటాడా ఇటు తీసుకుంటాడా అన్నప్పుడు మొత్తానికి ఇలా ఇస్తుంటే చూసు. ఒకవేళ పొరపాటున తీసుకోలేదనుకోండి చెమటలు ఇంకా రెట్టింపు అయిపోతుంటాయి. వీటిని ఎలా పడగొట్టాలి అనేసి. ఒకవేళ నువ్వు తీసేసుకున్నావు అనుకుందాం, తీసేసుకుంటే చెమటలన్నీ ఒక్క నిమిషంలో డ్రై అయిపోతాయి. అమ్మయ్యా, నా శ్రమ ఇన్ని రోజులు నేను ఎంత కష్టపడ్డానో, అది తీసుకోడని అనుకున్నాను, తీసుకున్నాడు, చాలు, ఇంకా వీడు నా లిస్టులోకి వచ్చేసాడు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి ఇంకా ఆడు గురించి టెన్షన్ పెట్టుకోదు. మీకు అర్థమవుతుందండి? వాడి గురించి ఎటువంటి టెన్షన్ పెట్టుకోదు సాతాను. వాడి గురించి ఇంకా ఎప్పుడు పెట్టుకుంటుంది? ఆడ అకౌంట్లోకి నువ్వు రాలేనంత వరకే. మీకు అర్థమవుతుంది కదండి? ఆడ వశంలోనికి నువ్వు రాలేనంత వరకు నీ గురించి టెన్షన్ పెట్టుకుంటుంది, నీ గురించి అయ్యో అని యాతన పెట్టుకుంటుంది, నీ కోసం అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆడు వశంలోకి వచ్చినప్పుడు ఇంకా నీ గురించి పెద్ద కేర్ తీసుకోదు. నువ్వు ఎందుకు తీసుకోదు అంటే ఇప్పుడు నువ్వు కేర్ తీసుకుంటుంటావు. ఇంకా నువ్వే చెప్తావు, నాకు అది బాగా ఆ రోజు తెచ్చింది స్వీటు భలేగుందిరా, ఇంకో 4 ప్లేట్లు ఎప్పుడైనా స్పెషల్గా వండి తెమ్మనరా అమ్మకే చెప్పరా అని చెప్పి నువ్వే తింటుంటావు. నువ్వే కొన్ని విషయాల్లో వాళ్ళతో అలా వెళ్తుంటావు. ప్రత్యేకంగా అప్పుడు ట్రాప్ చేసేసి నేను అందులో పడేయాల్సిన పని లేదు ఇంక దానికి. అర్థమవుతుంది కదండి? ఈ కాలంలోనే అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు సాతాను చాలామందిని ఆ రీతిగానే మోసం చేస్తుంది. అన్యత్వంలో ఉన్న వాళ్ళు పక్కన పెట్టేసింది, రిలాక్స్డ్గా ఉంది. ఇప్పుడు సంఘశాఖల దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం 2 చుక్కలు కారుస్తుంది, చెమట కారుస్తుంది. కానీ అసలైంది ఎక్కడ ఉంది అంటే వర్తమానంలో. ఈ వర్తమానం బ్యాచ్ ఏంటి తెలుసండి? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి అతలాకుతలం అయిపోతూ ఎన్నో ప్రయోగాలు చేసి, ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి చేస్తుంటుంది అనమాట. ఎవరి కోసము అంటే ఎన్నుకోబడినటువంటి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు, సాధ్యమైతే ఏర్పాటు చేసిన వాళ్ళని కూడా ఏం చేయబోతుంది అది? ఇప్పుడు నేను ఏర్పాటులో ఉన్నాను ప్రభువా, నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు ప్రభువా, స్తోత్రములు ప్రభువా చెప్పు. కానీ లేఖనం ఏం సెలవిస్తుంది? నువ్వు ఏర్పాటులో ఉన్నా కానీ మోసపోతావంట. కానీ ప్రవక్త అన్నారు, ఏర్పాటులో ఉన్నవాడిని ఎన్నడూ సాతాను మోసం చేయలేదు అన్నాడు ఆయన. అదే మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అలాంటి కాలంలోనే మనం ఇప్పుడు జీవిస్తున్నాం. అందుకే ఇక్కడ నువ్వు ఏం కలిగి ఉన్నావు? ఈ రాత్రి ఒకసారి నువ్వు పరీక్షించుకోండి, వ్యక్తిగతంగా మీరు పరీక్షించుకోండి. ఈ రాత్రి నువ్వు ఈ స్థలాన్ని నుంచి విడిచిపెట్టి వెళ్ళే ముందు, ప్రభువా నేను ఏ ఆత్మను కలిగి ఉన్నాను? నిజంగా నేను క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నాను ప్రభువా నిజంగా క్రీస్తాత్మను కలిగి ఉండి నేను అటువంటి క్రియలు కలిగి ఉన్నాను. నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. ఒకటే, నువ్వు నీ క్రియల ద్వారా దాన్ని కంపేరింగ్ చేసుకోండి. నేను చేస్తున్న క్రియల వలన నేను ఏ ఆత్మ కలిగి ఉన్నానని డిసైడ్ చేసుకున్న తర్వాత ఇస్కారియోతు యూదాలాగా లేచి వెళ్ళిపోవచ్చు కూడా. మనం తెలుసండి, ఆయన ముంచిచ్చాడు, తీసుకున్నాడు, ఆత్మ ప్రవేశించి ఇస్కారియోతు యూదాలకు లేచి వెళ్ళిపోయాడు. అంతేనా? అదే జరుగుతుంది ఇక్కడ. నువ్వు ప్రత్యేకంగా నేను ఇస్కారియోతు యూదాను కాను, నేను యోసేపుని, నేను ఫిలిప్పుని, నేను పేతుర్ని, నేను ఇది అది అనుకోవడానికి వీల్లేదు. ఒకటే డిసైడ్ చేసుకోవాలి మనం. ఎందుకు తెలుసండి? ప్రవక్త ఒక సామాన్యతన వర్తమానంలో కొన్ని విషయాలు చెప్పాడు. ఇక్కడికి ఇది దానికి లింకే చెప్పాలనిపిస్తుంది, అందులో కూడా వెళ్తున్నాను.
వర్తమానం నీ దృష్టిలోని చూడండి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారి దృష్టిలో వర్తమానం ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మను లేదా ఎన్నికలో ఉన్నవారు, ఇంకా పరిశుద్ధాత్మ సంగతి నేను అందాక పక్కన పెడుతున్నాను, కానీ ఎన్నికలో ఉన్నవారు అంటే ఈ గడియ వర్తమానం కోసం నియమించబడినవారు. మీకు అర్థమవుతుంది కదండి? ప్రతి కాలంలోని దేవుడు వాక్యాన్ని పంపిస్తూ ఉంటాడు. ఆ వాక్యం కోసం ఎన్నికలో ఉన్న వాళ్ళు కొంతమంది దేవుడు ఆ కాలంలో నియమించే ఉంటాడు. ఆ వాక్యం వచ్చినప్పుడు ఎవరు అంగీకరిస్తారు దాన్ని? ఆ కాలంలో ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళు మాత్రం దాన్ని పట్టుకుంటారు. అర్థమవుతుంది కదండి? మిగతా ఎన్నికలో లేని వాళ్ళు ఎలా ఉంటారు? ప్రవక్త చెప్తున్నాడుదే, 3 రకాల విశ్వాసం గురించి మాట్లాడుతుంటాడు కదా ఆయన. ఎన్నికలో లేని వాళ్ళ పరిస్థితి, విశ్వాసికి ఖచ్చితంగా వాక్యం కోసమే పుడతాడు, వాక్యాన్నే పట్టుకుంటాడు. కానీ అవిశ్వాసి వేషధారి ఏం చేస్తారు అంటే ఆ వాక్యాన్ని పట్టుకున్నట్టు నటిస్తారు. అవిశ్వాసి అయితే కంప్లీట్గా వెళ్ళిపోతాడు. వేషధారి మాత్రం ఖచ్చితంగా నటిస్తూనే ఉంటాడు ఆ సమయం వచ్చినంత వరకు. అదే జరుగుతుంది. చూడండి ఇక్కడ ఆయన ఏమంటున్నాడో, ఎడమని వర్తమానంలో, ఎడమ కాదు, దేవుడు సామాన్యత యందు తనను తను మరుగు చేసుకుని పిదప అందులోనే తనను బయలుపరచుకొని ఉన్న వర్తమానంలోనే ఒక దగ్గర ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావు, నీ క్రియలను బట్టి మనం తెలుసుకోవచ్చు ఆయన అని చెప్తున్నప్పుడు, ఇక్కడ నువ్వు రిసీవ్ చేసుకుంటున్న వాక్యం నీ జీవితంలో ఎలా పనిచేస్తుంది చూసారా? నువ్వు పొందుకుంటున్నటువంటి వాక్యము, నువ్వు వింటున్న వాక్యము నీ జీవితంలో ఎలా పనిచేస్తుంది? అసలు వినడానికి చెవులు నువ్వు కలిగి ఉన్నావా? వినడానికి నువ్వు ఇప్పుడు మనసు కలిగి ఉన్నావా? ఇప్పుడు ఒక స్వరం నీ హృదయానికి వచ్చి తాకుతూ ఉందా? నీ హృదయాన్ని బద్దలు చేయగలిగిన శక్తి కలిగినటువంటి మాట నీ హృదయాన్ని తాకుతూ ఉందా? లేదు, నీ హృదయం ఎంజాయ్ చేస్తూ ఉందా? ఆ మాటను బట్టి నీ హృదయం నువ్వు ఆ ఎంజాయ్ చేయగలిగే శక్తితో నువ్వు ఉన్నావా? ఎందుకు కొన్నిసార్లు వర్తమానం తలల మీద నుంచి ఎందుకు వెళ్ళిపోతుంది? ఎందుకంటే ఒక కాలం వస్తుంది, ఇక్కడ ఒక కాలం వస్తుంది, వడపోత సాధనంలోకి వచ్చాం మనం. నువ్వు వడపోత సాధనం అనగా ఆ వడపోత ఆ చిక్కంలో ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఆ చిక్కంలో ఉన్నావు. నువ్వు చిక్కం బయట లేవు. నువ్వు చిక్కం బయట ఉన్నప్పుడు నువ్వు ఎన్ని గెంతులు వేసుకున్నా పర్వాలేదు. ఏమండి, వలలోని చిక్కినటువంటి చేప అది బయట ఎక్కడ ఉన్నంత వరకు అది ఎలా తిరిగినా, ఎక్కడ ఏ సందుల్లోకి వెళ్ళి, ఏ రాళ్ళలోకి వెళ్ళిపోయి, ఏ ఇరకల్లోకి వెళ్ళిపోయి ఎక్కడికైనా విహరించవచ్చు, దాని స్వేచ్ఛ ఉంది. కానీ వలలోకి చిక్కిపోయిన తర్వాత ఆ వల లోపల ఉండడం తప్ప దానికి బయట ప్రపంచం ఏంటి తెలియదు, వెళ్ళలేదు కూడా. అది నువ్వు ఒక మంచి చేపగా ఉన్నట్టయితే యజమానుడి యొక్క బుట్టలో కలుస్తావు. నువ్వు ఒక తాబేలుగా ఉండి, ఒక సర్పంగా ఉండి, ఎందుకు పనికిరానటువంటి ఆ నీటి జీవులుగా నువ్వు ఉన్నట్లయితే మళ్ళీ ఏం చేస్తాడు? దాన్ని నువ్వు విడిచిపెడేస్తాడు. నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావు? లోకంలోకే వెళ్ళిపోతావు. ఎక్కడ మిస్ అయిపోతున్నారు జనులు తెలుసండి? ఈరోజు వాక్యాన్ని గుర్తించటంలోనే ప్రజలు వాక్యాన్ని గుర్తించు స్థలాన్ని గుర్తెట్టుకోండి. ఈరోజు వాక్యాన్ని, అలాగే వాక్యాన్ని గుర్తించు స్థలము, వాక్యము నివసించు స్థలము, ఎన్నికలో ఉన్నవాళ్ళు, ఏర్పాటులో ఉన్నవాళ్ళు కలిగి ఉండే ఆ యొక్క ఎలాంటి గుణలక్షణాన్ని కలిగి ఉంటారు అని అంటే వాక్యాన్ని గుర్తిస్తారు, వాక్యం నివసించు స్థలాన్ని గుర్తిస్తారు. మీకు అర్థమవుతుందండి? చూడండి, ఎన్నికలో ఉన్నవాళ్ళు ఆ గడియకు, ఎన్నికలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ గడియ వాక్యాన్ని గుర్తిస్తారు, ఆ గడియ వాక్యము నివసించు స్థలాన్ని గుర్తిస్తారు. మీకు ఇది అర్థమైనట్టు చెప్తున్నాను చూడండి. సమరయ స్త్రీ ఉంది, మీకు అర్థమవుతుందండి? సమరయ స్త్రీ ఉంది. ఆమె బావి వద్దకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు సంభాషణ జరుగుతూ ఉంది. అమ్మా, నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వు అని అడిగాడు ఆయన. అయ్యా, యూదుడు అయిన నీవు అన్యురాలనైనా నన్ను సమరయురాలన్నట్టు నాకు నీళ్ళు అడగటము తగదు కదా అని అన్నది. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే మన భాషలో చెప్పాలి, మన దేశంలో మన భాషలో చెప్పాలి అని అంటే పెద్ద కులం వాళ్ళు, మీరు చిన్న అనగారిన జాతి వాళ్ళు, మీరు ఎలాగ నీళ్ళు అడుగుతారు? మీకు అర్థమవుతుంది కదండి? మీరు పెద్ద పెద్ద క్యాస్ట్ కదా, మీరు పెద్ద పెద్ద కులాలు కదా, మీరు మాకెలా మా దగ్గర అడగకూడదు కదయ్యా
అర్థమైందండి? ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి ఆమె దగ్గరికి వచ్చి నీళ్ళు అడుగుతుంటే నీళ్ళు ఆమె ఇచ్చేయాలి. అసలు మామూలుగా అయ్యా నీళ్ళు అడుగుతున్నారు, అయ్యో ఎంతో దాహంతో వచ్చి ఉంటారు కదా అని చేసి ఇచ్చేయాలి. కానీ ఆమె ఇవ్వకుంటే ఏమంది, ఆ డ్రెస్సు అతను వేసుకున్నటువంటి ఆ డ్రెస్సును బట్టి చూసి ఇతను యూదులను గుర్తించేసింది. మొట్టమొదటిగా అయ్యా మీరు యూదులే అని అడగలేదు. ఆయన వేసుకున్న ఆ వస్త్రధారణ బట్టే ఆమె అతడు యూదులను గుర్తించేసింది. మీకు అర్థమవుతుందండి? అతను వేసుకున్నటువంటి వస్త్రధారణ, ఆయన ధరించినటువంటి వస్త్రధారణ బట్టి ఆయన యూదులను గుర్తించింది. కాబట్టి ఈరోజు ఆయన వేసుకున్నట్టు వస్త్రధారణ బట్టి ఈయన మెస్సయ్య, ఈయన క్రీస్తు అయి ఉన్నాడని గుర్తించాలి. ఎవరు గుర్తించింది? ఎన్నికలో ఆ స్త్రీ ఉంది. ఇప్పుడు ఆమె ఎన్నికలో ఉన్నది అనడానికి రుజువేమిటి? ఆ కాలానికి ఎన్నికలో ఆమె ఉన్నది అనడానికి రుజువేమిటి అని అంటే, ఆ కాలానికి ఆ గడియకు అభిషేకించబడిన వాక్యం ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారై మన మధ్య నివసించిన వాక్యం, శరీరధారిగా నివసించిన వాక్యం ఎవరు? యేసు ప్రభు వారు. ఇప్పుడు ముందు ఆమె దేన్ని గుర్తించింది? మాట్లాడుతున్నాడు ఆయన. ఇద్దరి మధ్య సంభాషణ జరిగిపోతుంది. నీళ్ళు అంటే నేను ఎలాగ చేస్తాను, మీరు పెద్ద కులం వాళ్ళు, మేము చాలా చిన్న క్యాస్ట్ వాళ్ళు కదా, మీకు ఇవ్వకూడదు కదా అని అంటే, అమ్మా అసలు నీళ్లు నీకు అడుగుతున్న వారు ఎవరో నువ్వు తెలుసుంటే ఆయనకే నువ్వు నీళ్ళు అడుగుతావు. నువ్వు ఎక్కడి నుంచో ఇంత దూరం వచ్చి నీళ్లు తోడుకుంటున్నావు, కానీ నేను ఇచ్చిన నీళ్లకు నువ్వు అంత ప్రయాసపడాల్సిన పని లేదు. మీకు అర్థమవుతుందా? నీకు నిరంతరం నీళ్ళు, నిత్యము ఊరేటి నీళ్ళు నేను ఇవ్వగలను అన్నాడు. అయ్యా ఆ నీళ్ళేవో తొందరగా ఇచ్చేయ్యా అనిసింది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ప్రయాసపడుతుంది. ఎవ్వరు లేని టైంలోనే బావి దగ్గర రావాలి. ఎందుకంటే ఆమె అందరిలాంటి స్త్రీ కాదు. మీకు అర్థమవుతుందండి? ఆమె వేశ్య. సరే, నలుగురితో పాటు వచ్చేసి ఎలాగున్నావే, బాగున్నావే, ఇది పలకరించి కూడా మాట్లాడినంత అసలు ఆమె ఎవరు చేర్చరు కూడా, దగ్గర రానివ్వరు. ఆమె వచ్చిందంటే రాళ్ళిచ్చి దూరం కొట్టి చంపేయాల్సిందే. అలాంటి పరిస్థితి. కాబట్టి ఎవ్వరూ లేని టైంలో మధ్యాహ్నం పూట, ఉదయాన్నే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయినంత వరకు ఆ పొదల్లోనూ కొద్ది దూరంలో ఎక్కడో ఉండాలి, అందరూ వెళ్ళిపోయినంత వరకు ఉండేది. అప్పుడు వచ్చి నీళ్ళు చేదుకుంటుంది గబగబగా. ఈలోపు యేసుప్రభు వారు వచ్చారు. చూసారా? అయితే ఇంత ప్రయాసపడి ఎందుకు ఆ పొదల్లో దాక్కోవడము, ఎవరు లేని టైంలో రావడం, ఇవన్నీ నాకు కష్టమే కదా. ఏదో రోజు ఎవరు కూడా కంటపడతాను, వాళ్ళు నన్ను తిడతారు, లేదా సమాజంలోకి ఈడ్చుకొని వెళ్ళిపోతారు అన్న భయం ఉంది. కాబట్టి అయ్యా నేను ఇంత దూరం వచ్చి నీళ్ళు చేదుకోకుండా నాకు నిత్యము వచ్చే నీళ్ళు ఇస్తానంటున్నా కదా, ఇచ్చేయని అనేసింది. చూడు, సంభాషణ జరుగుతుంది. అయితే ఆయన ఏమన్నాడు? నీళ్ళు అలాగేనమ్మా ఇస్తాను అని చెప్పేసి కుండ పట్టుకో అని చెప్పేసి కుండ దగ్గర తెచ్చేసి నీళ్ళు ఇచ్చేయలేదు ఆయన. అమ్మా ముందు నీ పెనిమిటిని తీసుకొని రా అన్నాడు. అయ్యా పెనిమిట అంటే నేను తెచ్చుకున్న నీళ్ళు నాతో పాటు నేను ఒక్కదాన్నే కాకుండా నా పెనిమిటి కూడా మోసుకుని వెళ్ళి నీళ్ళు ఇచ్చేస్తాడేమో అనుకుంది. కానీ ఆమెలో ఉన్నది ఏంటిది అని అంటే, అయ్యా మీరు ఏమీ అనుకోకపోతే నాకు భర్త లేడయ్యా అనేసాను. భర్త లేడు అని చెప్పింది. నువ్వు సత్యమే చెప్పావమ్మా అన్నాడు. హల్లెలూయా. నువ్వు సత్యమే చెప్పావు. చూసారా, నీకు నిజంగానే భర్త లేడు. ఒకప్పుడు 5 భర్తలు నీకు ఉండేవారు. ఒకప్పుడు 5 భర్తలు ఉండేవారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు. ఎన్నో వాడు అడుగుతున్నావు? ఇప్పుడు 6వ వాడు. అంటే ఇప్పుడు 5 భర్తలు ఒకప్పుడు నీకు ఉండేవారు. ఇప్పుడు నువ్వు జీవిస్తున్న ఆయన కూడా నీ భర్త కాడు. చూసారా? అనేసరికి గుండె జారిపోయింది. ఇప్పుడు ఈయనకి గుండె జారిపోయింది. ఈయనకి చూస్తుంది నేను ఫస్ట్ టైం. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా ఈయన నేను చూస్తున్నాను. ఆయన కూడా నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారిగా ఈయన కూడా నన్ను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాడు. అలా అర్థమవుతుంది కదండి. అనేక మార్లు సహోదరి నేను నిన్ను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, నువ్వు కూడా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నావు కదా. అర్థమవుతుందండి? అనేక సార్లు చెప్తున్నాడు ఆయన. నువ్వు నేను కలుసుకోవడం ఇదే ఫస్ట్ టైం అను, కానీ నాకు నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, మన మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఆయనకు తెలుసు నువ్వేటో. మరి నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను అయ్యా అని అంటే వెంటనే, అయితే మరి నీ మొదటి పేరు ఇది, నీ చివరి పేరు ఇది, నువ్వు పలానా నీ కారు నెంబర్ ఇది, ఆ కారులో నువ్వు ఇక్కడ ఈ మీటింగ్కి వచ్చావు, నువ్వు ఇన్ని కిలోమీటర్ దూరం నుంచి వచ్చావు, మీ గ్రామం ఇది. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? చూసారా? హల్లెలూయా.
ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? వడపోత సాధనం ఉంది ఇప్పుడు. ఆ వడపోత సాధనం దగ్గరికి వచ్చేసాం మనం. అందుకే ఈరోజు నువ్వు చేయాల్సిన కార్యం ఒకటే, ఎన్నికలో ఉండవలసిన వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేయాల్సిన పని కూడా కాదు అది. వారి యొక్క స్వభావమే అలా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎన్నికలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ గడియ వాక్యాన్ని గుర్తిస్తారు. ఇప్పుడు ఈమె ఏం చేసింది? మాట్లాడుతుంది, సంభాషణ చేస్తుంటే ఇద్దరి మధ్యలో ఆ కన్వర్సేషన్ జరిగింది, సంభాషణ జరుగుతూ ఉంది, ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. చివరికి ఏమైంది? ఆ మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు నీకు 5 భర్తలు ఉన్నారు, ఇంత ముందున్నవాడు క్షమించండి 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాయని కూడా నీ భర్త కాడు. ఇవన్నీ చెప్తుంటే నాకు 5 భర్తలు ఉన్నారని ఈయనకెలా తెలుసు? ఇప్పుడు నేను ఇంకా అప్పుడు నా 5 భర్తలు ఉండేవారు అంటున్నాడు, ఇప్పుడు కూడా నేను వేరే ఒక ఆయనతో జీవిస్తున్నాను సంగతి ఈయనకెలా తెలిసిపోయింది? ఇప్పుడులాగా మనకి ఏమైనా వాట్సాప్లు ఉన్నాయా, టీవీలు ఉన్నాయా, ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా? చెప్పండి. సీసీ కెమెరాలు ఉన్నాయా? ఇంకేమైనా కాల్ రికార్డింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఇవేమీ లేవు కదా. హల్లెలూయా. అందుకే ఆమె ఏమనుకుంటుంది, ఏంటి అని చూసి, అయ్యా నువ్వు ఇలాంటి సంగతులు చెప్తున్నావు, మా బోధకులు మెస్సయ్య వస్తే ఇవన్నీ కూడా తెలియజేస్తాడని నేను విని ఉన్నాను. హల్లెలూయా. మెస్సయ్య వస్తే ఇవన్నీ కూడా మాకు తెలియజేస్తాడని నేను విని ఉన్నాను నువ్వు అని అనగానే ఫస్ట్ ఈమె ఏం చూసిందంటే, అక్కడ చూడండి, ఆ గడియ అభిషేకించబడిన వాక్యాన్ని గుర్తించేసింది. వాక్యం ఏమిటి? హృదయాన్ని వివేచిస్తున్నాడు ఆయన. ఇది చేయగలిగే శక్తి ఒక ప్రవక్త రాబోతున్నాడు. మోసే చెప్పాడు కదా, అదేమిటి? నా వంటి ఒక ప్రవక్త మీలో పుట్టునని మోసే పలికాడా లేదా? ఎన్నో వందల సంవత్సరాల క్రితమే నా వంటి ఒక ప్రవక్త మీలోనికి పుట్టునన్న సంగతి ఈ సమరయ స్త్రీ ఆ నోట ఈ నోట ఈ సమాజంలో ఎవరి ద్వారానో దగ్గర, ఏమో ఆ వృత్తిపరంగా ఆమె దగ్గరికి వచ్చినట్టు పురుషుల ద్వారా విని ఉండొచ్చు. విన్నది, ఆ విన్న మాట మాత్రము ఆమె తప్పుడు మార్గంలో ఉన్నా కానీ, తప్పుడు పనుల్లో ఉన్నా కానీ ఆ మాట మాత్రం తన హృదయంలో పట్టుకునే ఉంది. సరైన సమయం వచ్చింది, సరైన చోటుకు వచ్చింది. హల్లెలూయా. సరైన స్థలానికి చేరుకుంది. అక్కడ జరిగిన కార్యం ఏమిటి అని అంటే, ఆమె కలిగి ఉన్నటువంటి పాపం ఏమిటి, ఆమె కలిగి ఉన్నటువంటి తప్పిదం ఏమిటో ఆ వ్యక్తి వివేచించేసరికి ఇప్పుడు ఈమెమి చేసింది అని అంటే సరైన వాక్యాన్ని గుర్తించేసింది. ఆ గడియకు అభిషేకించబడినటువంటి వాక్యాన్ని గుర్తించింది. హల్లెలూయా. గుర్తించింది. వాక్యాన్ని మాత్రం గుర్తించడం కాదు, ఇప్పుడు ఆ వాక్యము నివసించుకున్న స్థలాన్ని కూడా గుర్తించేసింది. ఇప్పుడు హల్లెలూయా. రెండింటిని గుర్తించింది. చూసారా? అభిషేకించబడిన వాక్యాన్ని గుర్తించింది, ఆ అభిషేకించబడినటువంటి వాక్యం నివసిస్తున్న స్థలాన్ని గుర్తించింది. చూసారా? హల్లెలూయా. అదే ఈరోజు చూడాలి. నువ్వు నిజంగా నువ్వు ఏ ఆత్మను కలిగి ఉన్నావో దీన్ని బట్టి నీకు అర్థమైపోతుంది. అభిషేకించబడిన స్థలాన్ని, అభిషేకించబడిన వాక్యాన్ని, ఆ రెండింటిని నువ్వు గుర్తిస్తావు. ఎందుకు అంటే వాక్యము, స్థలము గుర్తించుకోండి. స్థలం అంటే ఒక పదార్థం. అది స్థలం అనేది ఏంటిది? ఒక మెటీరియల్, ఒక పదార్థము. వాక్యం ఏమిటి? లోగస్. వాక్యం ఏమిటండి? లోగస్. అది అదృశ్య రూపంలో ఉంది. వాక్యం ఇప్పుడు ఏమైపోయింది? మెటీరియల్లోకి వచ్చింది, పదార్థంలోనికి వచ్చింది. అనగా వాక్యము శరీరమైంది. వాక్యాన్ని గుర్తించాలి, వాక్యం నివసిస్తున్న స్థలాన్ని గుర్తించాలి. రెండు ఐక్యపరచబడ్డాయి. అందుకే ఆమె ఏమంది? ఆ మెస్సయ్యను గుర్తించేసిందండి. హల్లెలూయా. అందుకే ఏమంటుంది? వెళ్ళినప్పుడు ఆ ఊరిలోనికి, ఆ సుకారాన్ని ఊరు గ్రామంలోకి వెళ్తూ ఉన్నప్పుడు నాతో మాట్లాడినవాడు మెస్సయ్య కాడా? సాక్ష్యం. చూసారా? కానీ ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు చూడండి, ఎక్కడ తప్పిపోతున్నారు గమనించండి. సామాన్యతని వర్తమానంలో 203వ పారాగ్రాఫ్లో ఈ మాటలు, మరి ఎందుకో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. చూద్దాం దేవుడు ఎలా నడిపిస్తాడో వెళ్దాం ముందుకి. ఇప్పుడు గమనించండి, ఏలియా దినమున దేనికోసం ఇది ఎంత మనం ఎత్తుకున్నాం? ఏ విషయం చెప్పుకోవడానికి కోసం మాట్లాడుతున్నాం? ఇది వాక్యాన్ని గుర్తించాలి, వాక్యం నివసించే స్థలాన్ని గుర్తించాలి. వాక్యాన్ని గుర్తించాలి, వాక్యం నివసించే స్థలాన్ని గుర్తించాలి. అందరు చెప్పండి ఆమేన్. హల్లెలూయా.
జాగ్రత్త చూడండి, గమనించండి. ఏలియా దినమున ఒక సామాన్య వ్యక్తిలో, ఏలియా దినాన్న ఒక సామాన్యమైన వ్యక్తిలో తనను మరుగుపరుచుకొనుటకు దేవుడు ఎన్నుకొనెను. సరే, దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలోకి వస్తాడట. ఒక సామాన్యమైన వ్యక్తిలో తనను మరుగు చేసుకొని మరుగుపరుచుకొనుటకు దేవుడు ఎన్నుకొనెను. ఇప్పుడు దానిని గురించి ఆలోచించండి. ఇది నీకే. ఇప్పుడు దేవుడు ఎన్నుకొనెను, అది ఆయన యొక్క ఎన్నిక. గుర్తుంచుకోనండి, వారికి బోధకులు యాజకులు ఉండిరి, వారి యొక్క దినములలో గొప్పవారిని వారు కలిగి ఉండిరి. రాజగు ఆహాబు కూడా ఒక యూదుడే. ఆ రోజులలో గొప్ప మనుషులను ఆ దేశములలో అతడు కలిగి ఉండెను. ఆ దేశంలోని అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? ఆ కాలంలోని వాక్యాన్ని వాళ్ళు గుర్తించాలి, ఆ వాక్యం నివసిస్తున్న ఆ స్థలాన్ని కూడా వాళ్ళు గుర్తించాలి. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు, ప్రజలందరూ ఏమనుకున్నారు? ఆ గడియకు అభిషేకించబడిన వాక్యము ఆహాబే అనుకున్నారు. ఆ గడియకు అభిషేకించబడిన వాక్యం ఆహాబులోనే నివసిస్తుంది అనుకుంటున్నారు. చూసారా? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. వారి యొక్క దినములలో గొప్ప వారిని వారు కలిగి ఉండిరి. 400 మంది ప్రవక్తల్ని కలిగి ఉన్నారా లేదండి? అర్థమవుతుంది కదండి? 400 మంది యెహోవా ప్రవక్తలు కలిగి ఉన్నారు వాళ్ళు. రాజగు ఆహాబు కూడా ఒక యూదుడే. ఆ రోజులలో గొప్ప మనుషులను ఆ దేశంలో అతడు కలిగి ఉన్నాడు. అయితే దేవుడు ఒక సామాన్య వ్యక్తిలో మరుగుపరుచుకొనెను. ఒక పండితుడు కాదు, లేదు, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కలవాడు కాదు, గొప్ప సైనిక బలం గలవాడు కాదు, పెద్ద పేరు లేదు. అతని ఏలియా, అతనంటే ఎవరు? అతని తల్లిదండ్రులు ఎవరో కూడా కనీసం మనకు తెలియదు. చూసారండి? అదే దేవుడు ఎన్నుకున్న స్థలం. దేవుడు ఎన్నుకున్న స్థలము ఎవరా కాలానికి? చెప్పండి. ఏలియా. దేవుడు ఎన్నుకున్న స్థలం ఏంటండి? ఏలియా. మరి దేవుడు ఎన్నుకున్న స్థలానికి ఎలా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఆ దేవుడు ఎన్నుకున్న స్థలానికి వెనకాల చూస్తే ఆ ఏలియా తల్లిదండ్రులు పెద్ద పెద్ద ఆస్తిపరులై ఉండాలి, పెద్ద ధనవంతులుగా ఉండాలి. ఆ ఏలియా తల్లిదండ్రులు వాళ్ళు చూస్తే వాళ్ళు ఆ కాలంలోని ఆ దైవత్వానికి సంబంధించినటువంటి గొప్ప ప్రత్యక్షతలు ముందుకు వెళ్తూ ఉండాలి. చూసారా? ఆ ధర్మశాస్త్రంతో పండిపోయిన వాళ్ళుగా ఉండాలి వాళ్ళు. ఎవరు? బ్యాక్గ్రౌండ్. ఏలియా యొక్క వెనకాల చూసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఉన్నతంగా ఉండాలి. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం యొక్క పరిస్థితిని చూస్తే ఆ స్థలం వెనకాల ఆ స్థలం అంటే ఎవరు? ఏలియా. ఆ స్థలంగా ఉన్నటువంటి ఆ ఏలియా వెనకాల చూస్తే తల్లిదండ్రులు ఎవరు కూడా మనకు తెలియదు. అంటే ఏమీ లేని అనామకుడుగా ఉన్నటువంటి ఏలియాని దేవుడు ఎన్నుకున్న స్థలంగా మార్చుకున్నాడు. దానివల్ల ఈరోజు ఏం జరుగుతుంది? మనుషులకు అర్థం కావట్లేదు. ఆ పాస్టర్ గారిని దేవుడు ఎన్నుకున్నాడు, అతను బల్ల గుద్ది గట్టి మాట్లాడతాడు, ఎగిరి గెంతులేస్తూ ఉంటాడు, ఆ సంఘంలోని ఈ మూల నుంచి ఆ మూలకు పరిగెడుతూ వాక్యం చెప్తూ ఉంటాడు, మధ్య మధ్యలో పాటలు పాడుతూ ఉంటాడు. ఇవన్నీ కనబడుతూ ఉంటే అది దేవుడు ఎన్నుకున్న స్థలం కాదు అది. చూసారా? తల్లిదండ్రులు ఎవరో కూడా కనీసం మనకు తెలియదు. అతని యొక్క వంశావళి గురించి మనకి ఏమీ తెలియదు. ఎక్కడో ఉన్న ఒక సాధారణ వ్యవసాయకుడు, సామాన్యమైన వ్యవసాయకుడు అంట, ప్రవక్తగా నుండి ఉద్దేశముకై లేపబడెను. హల్లెలూయా. అరణ్యంలో తనకు తానుగా జీవించులాగున దేవుడు అతన్ని ఉంచెను. ఎక్కడున్నాడండి? ఇతని నివాస స్థలం ఏంటిది? అడవులు, అరణ్యాలు. మనకు తెలిసిన ఒకే కార్యము, అతడు ఎక్కడికి నుండికి వచ్చి నేరుగా నడిచి వెళ్ళి మరియు వారి సమస్త మత పద్ధతులను ఖండించెను. అదే జరిగింది. చూసారా? ఇప్పుడు జాగ్రత్త చూడండి ఇంకా. మరియు అతని గురించి వారు ఏమి తలంచిరని మీకు తెలియనా? అతడు ఏ పాఠశాలను వచ్చెను? చూసారా? అతడు ఏ సంఘశాఖతో ఉండెను? అతడు పరిసయ్యులతో నుండునా, సద్దుకాయలతో ఉండేనా, లేక వారు కలిగి ఉన్న వాటికి చెందినవాడేనా?
వాటిలో ఏ ఒక్కదానికి అతను చెందినవాడు కాడు, కానీ సమస్త కార్యమును అతను ఖండించాను. చూసారా, అట్లు చేయుటకు దేవుడు ఎన్నుకొనెను. చూసారా, ప్రవక్త ఏమంటున్నారు? అతను సద్దుకేయుల వాడు కాడు, అతను పరిసయ్యులతో సంబంధం లేదు, అతను ఎవరితో సంబంధం లేదు. అతను కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షత ఏదైతే ఉందో, అతనికి దేవుడు ఏదైతే ఇచ్చాడో వాక్యాన్ని, ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ కాలంలో ఉన్నటువంటి సంఘశాఖలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఖండిస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నుకున్న స్థలం అలా ఉంటుంది, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం అలా ఉంటుందండి. కానీ ఒక సాధారణ వ్యక్తి, చదువు లేదు, అతను పాఠశాలకు వెళ్ళినట్లు మనకు ఎచ్చటను చెప్పబడలేదు, మనకు అతని గురించి ఏమీ తెలియదు. ఏదైనా స్కూల్కి వెళ్ళినట్టు కనబడుతుందా? లేదు. ఒక సాధారణ వ్యక్తి అయితే ఆ సామాన్య మానవుల్లో మరుగుపరుచుకున్నటకు దేవుడు ఇష్టపడెను. సరే, అందుకే సమరయ స్త్రీ ఆ స్థలాన్ని గుర్తించింది. సరే, అందుకే ఫిలిప్పు ఆ స్థలాన్ని గుర్తించాడు, అందుకే అంద్రయ్య ఆ స్థలాన్ని గుర్తించాడు, అందుకే ఆ పొట్టి జక్కయ్య స్థలాన్ని గుర్తించాడు, అందుకే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ గుర్తించింది, అందుకే మార్తా మరియలు ఆ స్థలాన్ని గుర్తించారు. ఈ సామాన్య మానవుడితో దేవుడు అతని వెనక ఉండి, సరే అండి, అతను సామాన్యంగా కనబడుతున్నాడు, కానీ వెనకాల ఎవరున్నారట? దేవుడు అతను వెనక ఉండి ఒక మానవ శరీరంలో మరుగుపరుచుకొనెను. దేవుడు ఇప్పుడు ఎక్కడ లేడు, మానవ శరీరంలో ఉన్నాడు. ఎలీషా అనే శరీరంలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మరుగు చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు మరుగు చేసుకున్నాడు. ఎవరి రూపంలోని? మీకు అర్థమవుతుంది కదండి. ఎలీషా రూపంలో ఇప్పుడు దేవుడు మరుగు చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు చూసినప్పుడు ఏలియా కనబడుతున్నాడు. క్షమించండి, ఎలీషా అన్నాను. ఏలియా రూపంలోనే, రూపము ఏలియాదే, కానీ రూపము లోపల నివసిస్తుంది మాత్రం ఎవరు? సర్వశక్తి గల దేవుడు. ఇప్పుడు దేవుడు ఎలా పనిచేస్తున్నాడు? ఏలియా రూపంలో పనిచేస్తున్నాడు. దేవుడు ఇప్పుడు ఏలియా రూపంలో పనిచేస్తూ ఉన్నాడు. దేవుడు అనగా లోగస్, అభిషేకించబడిన వాక్యము. ఇప్పుడు ఆ అభిషేకించబడిన వాక్యము నివసిస్తున్న స్థలం ఏమిటి? ఏలియా. మీకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు అభిషేకించబడినటువంటి ఈ వాక్యము ఏలియాలో మరుగు చేయబడింది. ఇప్పుడు వాక్యం ఎక్కడుంది? ఏలియాలో ఉంది. ఆ కాలంలో వాక్యం ఇప్పుడు ఎక్కడ నివసిస్తుంది? ఏలియాలో కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి 400 ప్రవక్తల దగ్గర వాక్యం లేదు. అక్కడ ఉన్నటువంటి గొప్ప రాజుగా పిలువబడుతున్న ఆహాబు దగ్గర వాక్యము లేదు. అవి స్థలాలే. చూసారండి, అవి స్థలాలే. 400 మంది ప్రవక్తలు స్థలాలే, వాక్యం నివసిస్తున్న స్థలాలుగా ఉన్నాయి. కానీ వాక్యం నివసిస్తున్న స్థలం, ఏకైక స్థలము ఒక ఏలియే. ఆ కాలంలో ఏలియా తప్ప ఎవరు లేరు. వారు స్థలాలే. 400 మంది ప్రవక్తలు ఏమైనా బయలుదేవత ప్రవక్తలు కాదు, యెహోవా ప్రవక్తలై ఉన్నారు. వారు కూడా స్థలాలుగానే ఉన్నారు, వాక్యం నివసించే స్థలాలుగానే ఉన్నారు. రాజు వాక్యం నివసించే స్థలం, ఎందుకంటే ఆహాబు ఎవరు? యూదుడు. వాక్యం నివసించే స్థలంగానే ఉన్నాడు. కానీ వాళ్ళు యూదులై ఉండొచ్చు, వాళ్ళు యెహోవా ప్రవక్తలై ఉండొచ్చు. కానీ ఆ గడియకు అభిషేకించబడినటువంటి వాక్యం నివసించే స్థలం మాత్రం ఎవరు? ఏలియా. అర్థమవుతుంది కదండి. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రవక్త అంటున్నారు, ఈ సామాన్య మానవునితో దేవుడు అతని వెనక ఉండి ఒక మానవ శరీరంలో మరుగుపరుచుకొనెను. హల్లెలూయా. దానిని మీరు గ్రహించగలరా? సంఘం ఏమంటుందంట? ఆమేన్ అని చెప్పింది. హల్లెలూయా. చూడండి, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం. ప్రపంచానికి ఏం కావాలో చూడండి. ప్రపంచమునకు చదువు లేని వెర్రివానిగా కనిపించు ఒకనిలో, ప్రపంచానికి చదువు లేని వెర్రివాడిగా కనిపించు ఒకనిలో దేవుడు మరుగుపరుచుకొనెను. అందుకే ఈరోజు మనుషులకి దేవుడు ఎక్కడ ఉంటున్నాడు, ఎలా పనిచేస్తున్నాడో తెలియట్లేదు. మనుషులకి ఏం కావాలి? పండితులు కావాలి. మనుషులకి ఎవరు కావాలి? చదువుతో నిండిపోయి ఉన్న వాళ్ళు కావాలి. ఇప్పుడు చూడండి,
వర్తమానంలో కూడా అంతే, మినిమం నాలెడ్జ్ ఉండాలి వర్తమానంలో కూడా. తెలుసండి, వర్తమానంలో కూడా ఏమీ లేకుండా ఎవరో ఒక వ్యక్తి మోకరించుకొని పాదాల మీద ఆనుకొని దేవుని యందు భక్తి చేసుకుంటూ తనకున్న కాస్త జ్ఞానము, ఏదో అక్షరాలు చదివేంత జ్ఞానం ఉండి ఏదో భక్తి చేసుకుంటూ, వర్తమానం చదివేంత జ్ఞానం కలిగి ఉండి అతను భక్తి చేసుకుంటూ వాక్యంలో ఎదుగుకుంటూ అలా వెళ్తూ దేవునితో సంబంధం కలిగి ఉండి అలా వెళ్తున్నాడు అనుకోండి. నువ్వేం చదువుకున్నావు అంటే, బాబు నేను స్కూల్కి వెళ్ళలేదు, కానీ చిన్నప్పుడు ఏదో అలాగా ఒక 2 నెలలు 3 నెలలు స్కూల్కి వెళ్ళడం వల్ల కొంచెం ఇది నేర్చుకున్నాను, అవి కొద్ది కూడబలుక్కొని అలా కొద్ది రోజులు అలా చదువుతూ ఉంటే ఈరోజు కొద్దిగా అలా చదవడం వచ్చింది అంతే తప్ప నేను ఏ స్కూల్కి వెళ్ళలేదు అని అంటే నిన్ను పెద్ద సేవకుడిగా చూడరు. అసలు నువ్వు దేవుని సేవకుడిగా ఆ దృష్టిలో కనబడవు. అంటే మినిమం 10th క్లాస్ చదవాలి, మినిమం ఇంగ్లీష్ రావాలి. ఇప్పుడు ఇంకా వర్తమానంలో ఏంటి తెలుసా అండి, ఇంగ్లీష్ రావాలి. ఇప్పుడు ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ వస్తేనే, ఇంగ్లీష్ మాట్లాడితేనే, ఇంగ్లీష్లోని కోటేషన్ ఆ కోర్స్ చదువుతుంటేనే మా పాస్టర్ గారికి మంచి సబ్జెక్ట్ తెలుసు. ఇది వర్తమానంలో కూడా ఉన్న జబ్బు. మరి ప్రవక్త ఈ ప్రపంచమంతా 7 మార్లు ఆయన ప్రకటించినప్పుడు ఆయన ఇంగ్లీష్లోనే బోధించి చెప్పాడు. మరి 7 మార్లు ఆయన ఇంగ్లీష్లో బోధించినప్పుడు ఆ 7 మార్లు ఇంగ్లీష్లోనే వర్తమానాలు అంతా ఇంగ్లీష్లోనే రావచ్చు కదా. ఇప్పుడు చూసారా, ప్రపంచంలోనే ఎక్కువ భాషలు తర్జుమవుతుంది మన వర్తమానమే. ఎన్ని లోకల్ లాంగ్వేజ్ల్లోకి ఈ తర్జుమా అవుతుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ పని చేస్తూ ఉంది. హల్లెలూయా. చూసారండి, ఒకటే భాష ప్రవక్త నుంచి వచ్చింది, తెలుగు భాష రాలేదు. అర్థమవుతుంది కదండి, ప్రవక్త నోటంబడి వచ్చింది తెలుగు భాష, ఉర్దూ భాష, లేదా తమిళమో, మలయాళమో, కన్నడమో, లేదా చైనీసో, లేదా ఇంకేదేదో వేరే జపనీసో, కొరియా భాష, ఇవే భాషలో ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఓన్లీ ఇంగ్లీషే. పెంతెకోస్తు దినాన్న వాళ్ళు ఒక్క భాషే మాట్లాడారు, కానీ మనుషులకి ఎలా వినబడుతుంది? వాళ్ళ స్వభాష వినబడుతుందా లేదా? వాళ్ళ సొంత భాషను విన్నారా లేదా? వాళ్ళు లేఖనం సెలవిస్తుందా లేదా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటిది వీళ్ళు మన సొంత భాష మాట్లాడుతున్నారేంటి, మన సొంత ప్రాంతీయ భాష మాట్లాడుతున్నారంటే అదే ఇది. పేతురు అసలు అక్షర ముక్క రాదు, విద్య లేదు, చదువు లేని పామరుడు, అంతే కదండి. సంతకం కూడా పెట్టడానికి తెలియదు అతనికి. ఎప్పుడు చూసినా ఏదైనా ఫంక్షన్ ఏదైనా వచ్చిందంటే ఏలుముద్రే పెట్టాలి అంతే. కానీ ఇప్పుడు పేతురు అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? హెబ్రీ భాషే మాట్లాడుతున్నాడు. కొత్త ఇంకేదో భాష హెబ్రీ భాషే మాట్లాడుతున్నాడు. కానీ ఆ పక్కనే గ్రీకులు వచ్చిడ్డారు. ఎవరు? గ్రీకులు. వాళ్ళు వింటూ ఉన్నారు. ఆ పక్కనే ఐగుప్తీయులు ఉన్నారు. ఆ పెంతెకోస్తు పండగకి వచ్చారు కదా, అంతా కూడానా వచ్చాక నేను చూస్తున్నారు, వింటున్నారు. పేతురు మాట్లాడుతుంది ఒకటే భాష మాట్లాడుతున్నాడు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇక్కడేమో ఐగుప్తీయుడు ఉన్నాడు, ఇక్కడేమో గ్రీకుడు ఉన్నాడు, ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు. అలా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. కానీ పేతురు ఒక్కటే మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళందరికీ ఎలా వెళ్తుంది భాష? వాళ్ళు సొంత భాషలో వెళ్తుంది. అంటే ఇతనికేమో గ్రీక్ భాషలో వినబడుతుంది, ఇతనికేమో ఐగుప్తు భాషలో వినబడుతుంది, ఇతనికేమో ఇంకొక భాషలో వినబడుతుంది. చూసారా, క్రేతీయుల భాష అంట. ఇలా ఎంతమంది అక్కడ ఉన్నారు, అన్ని భాషలు వెళ్తున్నాయి, కానీ ఒకటే స్వరము, ఒకటే నోరు. సరే, ఇప్పుడు అదే ఒక్కటే నోరు మన సహోదరుడు ద్వారా వచ్చింది స్వరము. మన సహోదరుడు ద్వారా వచ్చినటువంటి ఆ ఒక్క స్వరంలో నుంచే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఏ భాషలు అయితే ఉన్నాయో ఆ భాషలోకి వర్తమానం తర్జుమైకుంటూ వెళ్ళిపోయింది. అంతేనండి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీ సేవకుడు, మా సేవకుడు ఇంగ్లీష్లో నువ్వు వర్తమానాలు చెప్పట్లేదు, ఇంగ్లీష్లోని ఆ కోర్స్ చదివితే బాగుండు, ఇతనికి ఏ సబ్జెక్ట్ లేదు. మా సేవకుడికి అయితే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతాడు. మరి తెలుగులో ఎందుకో మరి వర్తమానాలు తర్జుమా చేస్తున్నారు? ఇవన్నీ అటకల్లో పెట్టుకోవడానిక? ఇది ఇప్పుడు ఎందుకంటే మనుషులకి ఏం కావాలి? డిగ్నిటీ కావాలి, హుందా కావాలి, హోదా కావాలి. మనుషులు అవి చూస్తున్నారు. మా సేవకుడు అలా ఉంటే బాగుండు, మంచి హెయిర్ స్టైల్ చక్కగా దూకుని ఉంటే పిచ్చోళ్ళ వస్తుంటాడు. ఇవి మా సేవకుడు మంచి సూట్ వేసుకుని ఉంటే, సూట్ వేసుకోవచ్చు, అది తప్పు నేను చెప్పట్లేదు, అదేం తప్పని చెప్పట్లేదు. సూట్ వేసుకుంటేనే సేవకుడు అంటే కాదు.
చూసారా, సూట్ వేసుకుంటే సేవకుడు అంటే కాదు, షూ వేసుకుంటే సేవకుడు అంటే కాదు. చెప్పులు లేని వాళ్ళ సేవకులు ఎంతమంది ఉన్నారు? ఒక పూట కూడా సరిగ్గా తిండి దొరకని సేవకులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ సేవకులు కారా? అలాంటి సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కాలు గోటికి కూడా మనం సరిపోం. మనుషులకి ఎవరు కావాలి? దేవుడు చూడండి ఎలాంటి పరిస్థితులు గుండా తన యొక్క సేవకులు నడిపిస్తూ ఉన్నాడు. వాక్యము నివసించు స్థలాలను అలా మార్చుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు ఎన్నుకున్న స్థలం వేరుగా ఉంటుంది, మనుషులు ఎన్నుకున్న స్థలాలు వేరుగా ఉంటున్నాయి. చూడండి ఇక్కడ ఆయన అంటున్నాడు, ప్రపంచమునకు చదువు లేని వెర్రివానిగా కనిపించే ఒకనిలో దేవుడు ఏమవుతున్నాడంట? మరుగుపరుచుకుంటున్నాడట. హల్లెలూయా. ఏలయనగా మీకు తెలియనా, వారు అన్ని రకములుగా అతనిని నిందించిరి, మాంత్రికుడని కూడా అతనిపై నేరం మోపిరి. ఏలియా ప్రవక్తలందరూ కూడా ఆ విధంగానే నేరం మోపబడిరి. అలా చూడండి, ఏలియా మాత్రమే కాదు, ప్రవక్తలందరూ కూడా నేరం మోపబడ్డారు. చూసారా, అబద్ధ ప్రవక్త అన్నారు. ఎవరు మీకే అని అబద్ధ ప్రవక్త అన్నారు, ఇర్మియా అని అబద్ధ ప్రవక్త అన్నారు, యెషయా అని అబద్ధ ప్రవక్త అని చెప్పారు, దానియేలుని అబద్ధ ప్రవక్త అని చెప్పారు. చూసారా, యేసు ప్రభువారిని అబద్ధ బోధకుడు అన్నారు, అక్రమ సంతానం అన్నారు. కావున యేసు కూడా ఆ విధముగానే వారిలో ఒకనిగా దూషించబడెను. మీరు చూడండి, బయల్జెబూబు పిచ్చివాడు, నీవు పిచ్చివాడివి అని అనిరి. అవును, నీవు దయ్యం పట్టినవాడు అని మాకు తెలియను, నీకు మతి చెడి మితిమీరిపోవచ్చున్నావన్నారు. అబ్బా, ఇన్ని పేర్లండి. అక్కడే ఆయన వారికి చెప్పాను, కడపడి దినములు వచ్చినప్పుడు ఆ విధంగా చేసిన ఎడల అది అంతవరకు ఓర్చుకున్నాడు ఆయన. యేసు ప్రభువారు ఆయన ఓర్చుకున్నారు. నువ్వు దెయ్యం పట్టినవాడు అంటే ఓకే అనండి, నువ్వు పిచ్చివాడివి అంటే ఓకే అనండి, నువ్వు తిండిపోతువి నువ్వు అనండి అన్నాడు. కానీ ఇప్పుడు ఆయన అంటున్నాడు, కడపడి దినములు వచ్చినప్పుడు ఆ విధంగా చేసిన ఎడల. కడపడి దినాలంటే ఏ దినాలు? ఈ దినాలే. ఈ దినాల్లో నువ్వు కానీ అలాగ చేసినట్లయితే, చూసారండి, ఈ దినాల్లో ఆ విధంగా చేసినట్లయితే ఏ విధంగా? అది దేవదూషణ అన్నాడు ఆయన. ఏది? దేన్ని దూషించటం? రెండు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఓర్చుకున్నాడు. చూసారా, 2000 సంవత్సరాల క్రితము ఆయన ఓర్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన తీర్పరి. ఏ విషయంలో తీర్పరి? ఇప్పుడు ఆయన ఆ గడియకు అభిషేకించబడిన వాక్యం మీద దాడి చేసిన, ఆ గడి అభిషేకించబడిన వాక్యం నివసిస్తున్న స్థలం మీద దాడి చేసిన. గుర్తెట్టుకోండి, అభిషేకించబడిన వాక్యం నివసిస్తున్న స్థలము, ఆ రెండిటి మీద దాడి చేస్తే అది ఏమిటంటది? దేవదూషణ. మరి అట్టివారి పరిస్థితి ఏమిటి? వీళ్ళు ఎవరు? ఈ దేవదూషణ చేసిన వాళ్ళు ఎవరు తెలుసండి? అసలు ఈ దేవదూషణ చేసిన వాళ్ళు ఎవరు? లోకం ఎలాగా చేస్తుంది, సంఘశాఖల వాళ్ళు ఎలాగా చేస్తారు? మీకు అర్థమవుతుంది కదండి. సంఘశాఖల వాళ్ళు ఈ వర్తమానాన్ని ద్వేషిస్తున్నారా, ప్రేమిస్తారా? చెప్పండి అమ్మా. ద్వేషిస్తున్నారు. సంఘశాఖల వాళ్ళు ఈ కాల ప్రవక్తని, అతను గొప్ప ప్రవక్త, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వధువుని సమకూర్చడానికి దేవుడు అనుకున్న ప్రవక్తను గుర్తిస్తున్నారా? ఏమంటున్నారు వాళ్ళు? అబద్ధ ప్రవక్త అంటున్నారు. ఇంకా కొంతమంది అయితే మితిమీరిపోయి యాక్సిడెంట్లో కుక్క చావు చచ్చేయడు అని అంటున్నారు. ఎంత దుర్భాషలు ఇవి! అంతేనండి. చూడండి, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే, 2000 సంవత్సరాల క్రితము ఇంతకన్నా కఠినమైన మాటలు యేసు ప్రభువారిని అన్నారు. నీ జన్మ విధానం మాకు తెలియదేటయ్యా అని చెప్పారు ఆయన. యేసు ప్రభు ఇప్పుడు మనమైనా సరే ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఎవరైనా ఒక వ్యక్తి మనకు వచ్చి, ఒరే నువ్వు ఎలా పుట్టేవరా, నీ పుట్టుకేటి నాకు తెలుసురా అని అంటే మన ఒళ్ళు ఎలాగ చలించిపోతుంటుంది. చూసారా, అలాంటి మాటలు ఆయన ఎన్నిసార్లు విన్నాడు. నీ తల్లి వేరే ఎవరితోనూ జీవించి నేను కన్నది, కానీ కవర్ చేసేసుకుంది అన్నారు. మరి ఆయన అయినప్పటికి కూడా, ఆ మాటలు విన్నప్పటికి కూడా అతను చలించలేదు. కానీ ఇప్పుడు మాత్రం చలించడానికి, ఆయన ఓర్చుకోవడానికి రాలేదు. ఆయన ఓర్చుకోవడానికి రాలేదు. ఆయన తీర్పును కుమ్మరించడానికే వచ్చాడు. అందుకోసం ఇప్పుడు మనం ఆయన ఏమంటున్నాడు? అది దేవదూషణ. చూసారా, ఆ స్థలాన్ని, ఆ వాక్యాన్ని నువ్వు ఇప్పుడు వింటున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించలేనప్పుడు, గుర్తెట్టుకోండి, వింటున్నావు, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించలేకపోయినప్పుడు
దేవదూషణ. ఇక్కడ అందరం కూడా ప్రతి ఏ ఒక్కరు అతిథులు కారు. నువ్వు ఏదైతే అభిషేకించబడిన వాక్యాన్ని వింటున్నావో ఆ అభిషేకించబడిన వాక్యంను నువ్వు చేర్చుకోకుండా నువ్వు దానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావో లేదు. ఎలాంటి ఎడబాటు వస్తుందో చూడండి. నీవు పిచ్చివానివని అనిరి, అవును నీవు దెయ్యం పట్టినవాడవని మాకు తెలియను, నీకు మతి చెడి మితిమీరిపోవచ్చున్నావనిరి. చూసారా, అక్కడే ఆయన వారికి చెప్పాను ఏమని, కడపటి దినములు వచ్చినప్పుడు ఆ విధముగా చేసిన ఎడల అది దేవదూషణ. ఈరోజు ఎంతమంది దేవదూషణ చేస్తున్నారంటే నువ్వు అనుకుంటా, మాకు మా చుట్టాలు ఒకరు ఉన్నారు పెంతుకోస్తోలు, మన వర్తమానం అంతా వాళ్ళకి పడదండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా పర్వాలేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా పాపక్షమాపణ వాళ్ళకి ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఎవరికి పాపక్షమాపణ ఉండట్లేదు తెలుసా? వర్తమానంలో ఉండి వర్తమానం వింటూ వర్తమానం ప్రకారం జీవించకుండా ఎవరైతే ఉంటూ వాళ్ళు నోరు తెరిచి వర్తమానం తప్పు, వర్తమానం కరెక్ట్ కాదు అని చెప్పాల్సిన లేదు, నోరు తెరిచి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి వినబడుతుంది, వారికి కనబడుతుంది, కానీ దాని ప్రకారం జీవించట్లేకుంటే అలాగే కొనసాగుతూ ఉంటే ఏం జరుగుతుంది? ఇక్కడ దేవదూషణ జరుగుతూ ఉంది. వాక్యము తెరవబడుతుంటే మూసేసుకుంటుంటాం. వాక్యం కోసం నేను ప్రయాసపడుతుంటే నాకు అవసరం లేదు, ఏదో బయటికి మాత్రం కనబడతాను. దేవదూషణ. ఆయన వారిని మన్నించెను. మన్నించడే లేదండి, ఆయన వారిని మన్నించెను. అయితే ఈ కడపడి దినములలో అది మన్నించబడదు. తస్సైదలాడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నమ్ముతున్నాను ఈ కాలపు ప్రవక్త నోటెంబడ పలుకుతున్నది బ్రహ్మాం గారు కాదు, సృష్టికర్త. సృష్టికర్త ఈరోజు ఈ టేప్ రూపంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే డైరెక్ట్గా చెప్తున్న మాట ఏమిటి? ఈ కడపడి దినములలో అది మన్నించబడదు. మన్నించడానికి వీల్లేదు. ఒక వ్యక్తి దేవుని యొక్క కృప నుంచి తొలగిపోయాడు అని అంటే అతనికి మిగిలిన స్థలం ఏమిటి అని అంటే ఏంటిదండి? పాతాళం. పాతాళం తప్ప ఇంకేమీ కాదు. ఆయన వారిని మన్నించెను. అయితే ఈ కడపడి దినములలో అది మన్నించబడదు. నిత్య వేర్పాటులతో, చూడండి, నిత్య వేర్పాటుతో అది వెల చెల్లించబడవలసి ఉన్నది. ఇప్పుడు వెల చెల్లించబడింది అంటున్నాడు ఆయన. నిత్య వేర్పాటు అంటే ఎడబాటు, నిత్య ఎడబాటుతో అది వెల చెల్లించబడవలసి ఉన్నది. నేను ఒక మాట చెప్తున్నాను, కొంతమంది లోకానికి బానిస అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఏదో రకంగా త్రాగుబోతుడే లోకాన్ని బానిస అయిపోయాడు, సిగరెట్ కాల్చినాడు లోకాన్ని బానిస అయిపోయాడు అనుకోకండి. అమ్మాయిల విషయంలో కూడా బానిస అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అబ్బాయిల విషయంలో కూడా బానిస అయిపోయినారు, సినిమాల విషయంలో కూడా బానిస అయిపోయిన వాళ్ళు ఉన్నారు, బట్టలకి బానిస అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఫ్యాషన్కి బానిస అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదండి? బైకులకి బానిస అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మేకప్లకి బానిస అయిపోయిన వాళ్ళు ఉన్నారు, సెల్ ఫోన్లకి బానిస అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సరే, ఈ బానిస అయిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు బానిస అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ కష్టపడతారండి. ఇప్పుడు మొబైల్ చూసుకుంటున్న వాడికి అది కష్టంగా చూస్తాడా, సంతోషంగా చూస్తాడా? చెప్పండి అమ్మా. ఒక మొబైల్లోనో లేకపోతే దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఏదో చేస్తున్నప్పుడు అతను వద్దురా అబ్బా చాలా కష్టంగా చూడాల్సి వస్తుందని చూస్తాడా, లేకపోతే ఇంట్రెస్ట్గా చూసి సంతోషంగా చూస్తాడా? ఇప్పుడు త్రాగడానికి వెళ్తుంటాడు, వద్దు ఇది మందు ఇది చేదుగా ఉంది అనుకుని తాగుతాడా, లేకపోతే సంతోషం తాగుతుంటాడు, పెగ్గుల మీద పెగ్గులేసి సంతోషంగా తాగుతుంటాడు. సిగరెట్ కూడా కాల్చుకుంటా, అబ్బా ఈ స్మెల్ నాకు పడట్లేదు బాబో అనుకుని గొప్ప గొప్ప పీల్చేస్తుంటాడా? అలా పిలుస్తుంటాడా? చక్కగా ఎంజాయ్ చేస్తుంటాడా? చూడండి, ఇష్టం లేదు ఈ బైక్, ఏది మంచి మోడర్న్ బైక్ కొనేసి ఇష్టం లేని బైక్ అలా ఇష్టం లేదు నాకు ఈ బైక్ అని తోలుతుంటాడా?
నచ్చి మనసుకు ఆ బైక్కి చిన్న గీత కొడితే చాలు, ఓ చక్కగా రుద్ది పామేసి ఏది చేయొచ్చు. అది ఇష్టం లేకుండా చేస్తుంటాడా? ఆ? ఆ? ఇప్పుడు ఇష్టం లేకుంటే ఒక అమ్మాయి వెనకాల పరిగెడుతుంటాడా? ఇష్టం లేకుంటే ఒక అబ్బాయి వెనకాల అమ్మాయి పరిగెడుతుంటుందా? ఇష్టం లేక సినిమా హాల్ దగ్గరికి ఎవరో నెట్టే ఎందుకు తోసుకొని వచ్చేసావు, ఈ లైన్లోని బ్లాక్లో టికెట్ కొనిపించేసావు, ఎందుకు నాకు ఈ సీట్లో కూర్చోబెట్టేసావు, ఎందుకు ఈ పేపర్లు ఇలా ఇసిరించేస్తున్నావు, వచ్చే నాకు ఇష్టం లేకుండా చేయించేస్తున్నాను అనుకుని చేస్తుంటాడు ఆ పనులన్నీ కదా. అంటే చాలా హ్యాపీగా చేస్తాడు, చాలా ఇష్టపూర్వకంగా సంతోషం. ఇంకో మాటలు చెప్పి చాలా హ్యాపీగా అంటే సంతోషంగా చేస్తారు ఈ పనులన్నీ. మరి వీళ్ళు భూమి మీద ఎంత సంతోషంగా చేస్తున్న ఈ పనుల నిమిత్తము దేవుడు తీర్పు దినాన్న ఆ తీర్పు అయిపోయిన తర్వాత కూడా సంతోషాన్ని ఇస్తాడు అక్కడ. ఇక నువ్వు ఏ సంతోషాన్ని అయితే పొందుకున్నావో దానికి రివర్స్ అక్కడ జరుగుతుంది, రివర్సే ఉంటుంది. నువ్వు ఇక్కడ ఏ దానికోసం అయితే బానిసవైపోయినావో దాని నిమిత్తం అక్కడ సరైన బహుమతి ఇస్తాడు. అందుకే నువ్వు ఇక్కడ చూడండి, ఆయన ఏమంటాడు, వెల చెల్లించాల్సిందే. నువ్వు యేసు ప్రభువు వారు ఊరికినే కలువరి శిలువలో ఆయన వెల చెల్లించలేదు, నువ్వు ఇప్పుడు వెల చెల్లించాలి. ఎవరికి ఆ వెల చెల్లించాల్సిన పని లేదు. ఎన్నుకోబడిన వధువుకి ఆయన కృప ఎవరి మీద ఉందో వారికి మాత్రమే వెల చెల్లించాల్సిన పని లేదు. కానీ ఖచ్చితంగా ఆయన కృప నుంచి తొలగిపోయిన వాళ్ళు ప్రతి ఒక్క కుమారుడు అని పిలవకూడదు, ఇంకా ప్రతి ఒక్క వాక్య వ్యతిరేకమైనటువంటి వాళ్ళందరూ కూడా వెల చెల్లించాల్సిందే. వడ్డీతో సహా ఆయన మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు, వడ్డీతో సహా. పిచ్చి పిచ్చి వేసాలు వేసేసి లోకంలోని ఎవరూ చూడకపోవట్లేదు అబ్బా నేను అనుకోవడం కాదు, నీ సొంతానికి నీ మనస్సాక్షికి నువ్వు ఒకసారి లోబడి చూడు. నీ మనస్సాక్షి నేను కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటుంది, ఇది చేయకూడదని నీకు తెలుసు, నీ మనస్సాక్షి నీకు గద్దిస్తుంది, అయినా సరే కానీ దానితోనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ప్రవక్త అనేకసార్లు చెప్తుంటాడు, వీళ్ళు ఎవరు అని అంటే వీళ్ళకి అని చెప్తున్నాడు, ఆయన వారిని మన్నించాను. ఎవరిని? 2000 సంవత్సరాల క్రితము ఆయన ఏం చేశాడు? వారిని మన్నించాడు. ఆయన మొహం మీద ఉమ్మేసినా సరే కానీ మన్నించాడు, ఆయన ముళ్ళ కిరీటం వేసినా కానీ మన్నించాడు, ఆయన కొరడాలతో కొట్టినా కానీ ఆయన మన్నించాడు. సరేండి, ఆయన మొహం మీద ముసుగును వేసి ఆ గోనె సంచితో ముసుగును వేసేసి మొహం మీద గుద్దుతూ ఉన్నప్పుడు పిడిగుడ్దులతో గుద్ది హేళన చేస్తూ, ఓ మరి నువ్వు క్రీస్తు అంట కదా, నువ్వు మెస్సయ్యవట కదా, నువ్వు ప్రవక్తవట కదా, నువ్వు హృదయాలను వివేచిస్తావట కదా, ఇప్పుడు మరి నీ ముసుగులో ఉన్నప్పుడు నిన్ను ఎవరు గుద్దారో, మాలో ఎవరు గుద్దారో చెప్పు అని అన్నప్పుడు ఆయన చెప్పలేడా? చెప్పగలడు. మన్నిస్తూ ఉన్నాడు. సమాజం అంతా కూడా అతన్ని దూషిస్తూ ఉంది, హేళన చేస్తూ ఉంది, మన్నిస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన మన్నించాడు. మన్నించే కాలం అయిపోయింది. ఇప్పుడు మన్నించడానికి రావట్లేదు. ఆయన తీర్పరిగా వస్తున్నాడు. ఆయన ఇప్పుడు న్యాయాధిపతిగా వస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు న్యాయాధిపతిగా వచ్చాడు. మరి ఇప్పుడు ఒక సంగతి ఆలోచించండి, నువ్వు నిజంగా ఆయన న్యాయాధిపతిగా వచ్చాడని నీకు ఆ గ్రహింపు వస్తే, ఎక్కడో దగ్గర ఆయన న్యాయాధిపతిగా పనిచేస్తూనే ఉన్నాడు. ఎక్కడో దగ్గర ఆయన తీర్పు ద్వారా ఎవరికో తీర్పు కుమ్మరిస్తూనే ఉన్నాడు. ఎవరికో జడ్జిమెంట్ అనేది అయిపోతూ స్టాంప్ గుద్దేస్తూనే ఉన్నాడు. ఇక నుంచి వీడి పని అయిపోయింది, ఇక నుంచి ఈమె పని అయిపోయింది అని స్టాంప్ గుద్దుతూనే ఉన్నాడు, సీల్ చేయబడుతూనే ఉన్నాడు. అదే జరుగుతుంది. కొద్ది రోజులు సంతోషంగా సరదా మాట్లాడుకుని సంతోషంతో ఏదో కాలం గడిపేసుకుంటే ఇలాగే ఉంటాయి. యేసుప్రభు కొద్ది రోజులు చక్కగా వాళ్ళ ఇంటికి ఎక్కడికో అక్కడ ఉన్నటువంటి చుట్టాలు బంధువుల ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళతో ఏరా యేసు ఎలా ఉన్నావురా, ఏంటి ఇన్ని రోజులకు వచ్చేవాళ్ళంతా, బాగానే ఉన్నానమ్మా ఏదో చెప్తుంటే ఇలాగే ఉంటాడు యేసుప్రభు అనుకుంటే. ఇప్పుడు అలా లేడు ఆయన. కానాను విందు దగ్గరికి వెళ్ళినప్పుడు చుట్టాలు బంధువులు కనబడుతుంటారు కదా, మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అమ్మ రాలేదంటే, అమ్మ అక్కడ ఉన్నారు, అమ్మ రాలేదంట అక్కడ ఉంది అని చెప్తుంటాడు. ఆయన కూడా సామాన్యమైన మనిషిలాగే. దేవుడు అని సపరేట్గా ఆయన నన్ను ఎవరు టచ్ చేయకండి, దూరంగా ఉండండి, నా చుట్టూ బాడీ గార్డ్స్ ఉండండి, నేను అనేసి నన్ను ఎవరు టచ్ చేయకండి, దూరంగా ఉండండి.
ఇప్పుడు ఇప్పుడు సతీష్ కుమార్ గారు ఎక్కడికైనా వెళ్తే ఆయన చుట్టూ బాడీ గార్డ్స్ ఉండాలి. సరే అండి, ఇప్పుడు పెద్ద పెద్ద మెసెంజర్లు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే చుట్టూ బాడీ గార్డ్స్ ఉండాలి. యేసు ప్రభు వారి కాలంలోని ఆయన్ని ఎవరు ముట్టారో ఆయనకే తెలియకుంటుంది. ఆయన ఎవరు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారో ఆయనకు తెలియట్లేదు. ఆయనకి ఎటువంటి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు వీళ్ళకి సెక్యూరిటీ కావాలి. అప్పటికే అడిగాడు, నన్ను ఎవరు తాకినట్టున్నారండి అని అడుగుతున్నాడు పేతురు. పేతురు, నన్ను ఎవరు తాకేరే ఉంటాయి? ఈ పేతురు ఏమంటున్నాడు, ఇంత జనసమూహం తోసుకుంటూ వస్తుంటే ఎవరు తాకరేటయ్యా, అది కూడా పెద్ద ప్రశ్నలు అడుగుతున్నావేంటి అని అడుగుతున్నారు. అది అంటే యేసు ప్రభు వారికి మరి పాపం ఆయనకి తెలియదు ఏమి. అందుకని ఏమన్నాడు, లేదు పేతురు, ఎవరో నన్ను తాకారు, నాకు ఏదో తాకినట్టు నాలో నుంచి ఏదో ప్రభావం వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. సరే, హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయన ఊరుకోవడానికి అయితే రావట్లేదు. ఖచ్చితంగా జరిగిపోతుంది, వెంటనే రిజల్ట్ కూడా వస్తుందండి. మనం అనుకుంటున్నాము ఈ కాలంలోని ఇప్పుడు చేసినటువంటి ఏదైనా వాక్య విరుద్ధమైన పనులు చేస్తున్నప్పుడు ఎవరో ఎప్పుడో వస్తుందిలే, వచ్చినప్పుడు చూద్దాం అనుకోకు. నువ్వు అనుకోవద్దు. ఏదో ఒక రూపంలో కొద్ది నిమిషాలు, కొద్ది రోజుల్లోనే ఆ రిజల్ట్ వచ్చేస్తుంది, అంతే. తీర్పు కుమ్మరించబడుతూ ఉంది. అందుకని అంటున్నాడు, నిత్య వేర్పాటుతో అది వెల చెల్లించబడవలసి ఉన్నది. ఈ లోకంలో కానీ రాబో లోకంలో కానీ దానికి క్షమాపణ దొరకదు. ఈ లోకం అంటే ఏంటి, రాబో లోకం ఏమిటి? సరేండి, ఈ లోకం అంటే ఏంటి, రాబో లోకం ఏమిటి? అంటే ఈ లోకం అంటే కాలం అనే తెర, రాబో లోకం అంటే నిత్యత్వం. ఈ కాలంలో పెట్టబడినప్పుడు ఇక్కడే మనకు క్షమాపణ లేదు. ఇక్కడితోనే కాదండి, నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు కూడా అసలు నిత్యత్వంలోకి అడిగే పెట్టలేరు వాళ్ళు. నిత్య జీవం ఎవరికి వస్తుంది? ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి, అంతే కదండి. నిత్య జీవం అనేది ఎన్నికలో ఉన్న వాళ్ళకి. ఈ లోకంలో కానీ రాబో లోకంలో కానీ దానికి క్షమాపణ దొరకదు. అయితే ఏలియా ఒక వెర్రివాణిగా ఎంచబడెను. అలా ఉండాలి ఈ లోకం దృష్టిలో. మీరు ఊహించగలరా? అక్కడ నిలుచొని నవీన దినముల వలె స్త్రీలు వారి యొక్క తల వెంట్రుకలు కత్తిరించుకొని, అబ్బా, ఆ దేశపు మొదటి స్త్రీ అయిన యెజబేలు వలె రంగులు పూసుకొని, అబ్బా, రంగులు పూసుకొని ఉండేదరని నేను ఊహించుచున్నాను. బోధకులందరూ లోక కార్యములతో పతనమైపోతున్నారు. ఎవరు? బోధకులు లోక కార్యములతో పతనమైపోతున్నారు. మన గ్రూప్లో పెట్టాను, మీరు చదివారో లేదో. హైదరాబాదులోని స్త్రీ పురుషుడు మాకు గుర్తులేదు, చనిపోయింది. 4 రోజులు ఆ డెడ్ బాడీని ఎవరు, వీళ్ళేమైనా హైందవులా, క్రైస్తవులు? అర్థమవుతుందండి? హైందవులు కాదు, క్రైస్తవులు చనిపోయిన డెడ్ బాడీని ఇంటి దగ్గరే ఉంచి 4 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారట, చచ్చిపోయిన శవాన్ని పెట్టుకొని. ఎందుకంటే యేసు ప్రభు వారు లాజర్ని 4 రోజుల తర్వాత లేపాడు కాబట్టి ఇప్పుడు జరుగుతుంది కాబట్టి. అంతేనా? జరగవండి, జరగదు. ఎందుకు జరగదు తెలుసండి? జరగాల్సిన కార్యము ఈ గడియ వర్తమానంలో జరుగుతుంది. అది ఆల్రెడీ అలాంటి కార్యాలు జరిగిపోయాయి ఈ కాలంలోని డాక్టర్ కూడా సర్టిఫై చేశాడు, డెత్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. చనిపోయినప్పుడు ఈ చనిపోయినటువంటి పత్రం కూడా డాక్టర్లు ఇస్తే, ఆ డాక్టర్లు ఇచ్చినటువంటి ఆ డెత్ సర్టిఫికేట్ పట్టుకొని ఆ తల్లి బ్రహ్నం గారు కూటానికి ఆ చిన్న చచ్చిపోయినటువంటి శవంగా ఉన్నటువంటి ఆ చిన్న పసిపిల్లని పట్టుకొని ఏడ్చుకుంటూ, ఎక్కడో చిన్న నిరీక్షణ. డాక్టర్లు అమ్మ చనిపోయాడు, ఇదిగో డెత్ సర్టిఫికేట్ రాసి ఇచ్చేసి పట్టుకుని పాతే. మీ అందరికీ అర్థం అవ్వాలని నాటుగా మాట్లాడేస్తున్నాను. మరి ఇంకా నేను పాతి పెట్టే తీసుకెళ్ళిపోండి, సమాధి చేసుకోండి, మరి ఇంకేం బతికించలేకపోయామన్నారు. అలాగే డాక్టర్లే సర్టిఫై చేసినటువంటి ఆ చిన్న బాలుని తీసుకొచ్చి బ్రహ్నం గారు కోటాల దగ్గర పెట్టినప్పుడు 24 గంటలు గడిచిపోయింది. అప్పటికే బాడీ చల్లబడిపోయి, అసలు అక్కడ ఏముంటుంది, చనిపోయిన ఒక పావు గంట వేడిగా ఉంటుంది బాడీ, ఆ తర్వాత చల్లబడిపోతుంది. అలాంటిది 24 గంటలు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. చనిపోయిన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ప్రవక్త ప్రార్థన చేస్తే బ్రతికాడు.
కార్యాలు జరుగుతాయి. ఎక్కడ? వర్తమానంలో జరుగుతాయి. దేవుడు దర్శనం ఇస్తాడు, దేవుడు ముందుగానే ఒక ప్రేరేపణ ఇస్తాడు, అంతే తప్ప చనిపోయి ప్రతి ఒక్కరిని బతికించేమని ప్రవక్త ఎక్కడ బతికించలేదు. మరి ఎందుకు బతికించలేదు? ఎంతోమంది, చాలామంది వ్యాధిగ్రస్తులు వచ్చారు ప్రవక్త కూటాలకి, చాలామంది చనిపోయిన మృతులు తీసుకుని వచ్చారు, చాలామంది క్యాన్సర్ వ్యాధితో ఉన్నవాళ్ళు, గుండె నొప్పితో ఉన్నవాళ్ళు, చాలా రకరకాల వేదులతో ఉన్నారు వచ్చారు. ప్రవక్త కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కూటంలో ఉన్న ప్రతి వ్యాధిగ్రస్తుడు కూడా స్వస్థత పొందుకుని వెలుదురుగా కానీ పలికాడు. కానీ జాగ్రత్త చూడండి, లేఖనం ఏం సెలవిస్తుంది? సిరియా దేశంలో ఎంతోమంది కుష్టి వ్యాధులు కలిగిన వాళ్ళు ఉన్నా కానీ నయమాను మాత్రమే స్వస్థత పొందుకున్నాడా లేదా అని అడిగాడా లేదా ఆయన? అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అదేంటి? ముందు నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఆ చనిపోయిన వ్యక్తి ముందు నిర్ణయంలో ఉన్నాడు అనుకోండి, దేవుడు ఆ కాలంలోని ఎవరి ద్వారానో దేవుడు నిజంగా ఒక ప్రేరేపణిస్తాడు, ఆ వ్యక్తి గురించి ఒక ప్రత్యక్షత ఇస్తాడు. అప్పుడు ఎంత సంచయించినా, ఎంత అమ్మో ఇలాంటి కార్యాలు ఈ కాలంలో జరగలేదు, ఎలాగ నేను వెళ్ళమంటారు, ఎలాగా చనిపోయి ఉన్నటువంటి అందరూ అక్కడ ఏడుస్తూ ఉన్నారు, ఆ బాక్స్ దగ్గర పెట్టేసి ఏడుస్తూ ఉన్నారు, ఈ టైంలో వెళ్తాను నవ్వుల పాలు అయిపోతాను అని మనకు అనిపిస్తుంది. నీకు అర్థమవుతుంది కదండి? నవ్వుల పాలు అయిపోతాను, అయ్యో ఈ కాలంలో అసలు ఇలాంటి కాలం ఎక్కడ ఇలాంటి సంఘటన ప్రవక్త జీవితంలో జరిగింది. బ్రనహాం గారి జీవితంలో జరిగింది. తన రక్త సంబంధులు లేదా తన బంధువులు ఎవరు చనిపోయారు, పరామర్శించడానికి వెళ్ళాడు బ్రనహాం గారు, చూడడానికి వెళ్ళాడు, బాక్స్ దగ్గర పెట్టుంచారు, బాక్స్ కాదు మామూలుగా ఉంచినట్టున్నారు, అంటే పైకప్పు ఏదో వేసి ఉండరు. చూశాడు, అందరూ ఏడుస్తున్నారు, ఓదార్చి 2 మాటలు మామూలు చెప్పేసి అలా వెళ్ళిపోతున్నాడు. వచ్చేసాడు వెనక్కి, వస్తూ ఉంటే ముందుకు వెళ్ళు అర్థమవుతుందండి? ఒక స్వరమేమో ముందుకు వెళ్ళు అంటుంది, ఎవరా అని చూస్తున్నాడు, ఇక్కడ ఎవరు లేరు అనుకుని మళ్ళీ ముందు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ బ్రనహాం గారిని గట్టిగా పట్టుకుని ఆపి వెళ్ళి, అదిగో ఆ చనిపోయిన ఆ వ్యక్తికి వెళ్ళి నువ్వు ప్రార్థించు అంటుంది. ఎవరండి? ఎంత నవ్వులుపాటు అది చూసారా? ఎవరు ఒక చనిపోయిన బాడీ దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంటే ఎంతమంది నవ్వుతారు, ఎంతమంది హేళన చేస్తారు. అది ఎప్పుడో మన చరిత్రలో ఉన్న దేవుడుగానే మనం చూడగలుగుతున్న తప్పని మన కళ్ళతో చూసే కార్యం కాదు కదా అది. కానీ ప్రవక్త కూడా మనలాంటి సామాన్యమైన మనిషే, అందుకే ఆయన కూడా తప్పించుకుంటున్నాడు. ధైర్యం సాలట్లేదు అతనికి. ఎలాగా ఇంతమంది దగ్గర నేను నవ్వుల పాలు అయిపోతానేమో అని భయం వేసేస్తుంది ఆయనకి. కానీ దూత ఏం చేస్తుంది? నువ్వు వెళ్ళు అంటుంది. చివరికి ప్రవక్త వెళ్ళాడు. ఏమైతేనేమని దేవుడి మాటకు లోబడ్డాడు. అది ఏమిటి అని అంటే ఒక ప్రత్యక్షత, ఒక బయలుపాటు ఉంటుంది. దాని ద్వారా అక్కడికి వెళ్తే కార్యం జరుగుతుంది. అందుకే బ్రనహాం గారు వెళ్ళారు. సేమ్ ఎలీషా ఎలాగైతే ఆ మేడగదిలో చిన్న బాలుడు చనిపోయి ఉన్నప్పుడు ఎలాగైతే పట్టాడో అలాగే ఈ వ్యక్తిని పట్టుకొని ప్రార్థన చేస్తుంటే తుమ్మాడు, ఊపిరి వచ్చింది. ఏంటిది అది? ఏం చూస్తున్నాం మనం ఇప్పుడు? అభిషేకించబడిన వాక్యాన్ని చూడాలి, అభిషేకించబడిన వాక్యం నివసిస్తున్న స్థలాన్ని చూడాలి. అభిషేకించబడిన వాక్యము దూత వెళ్ళు అంటుంది. అభిషేకించబడినటువంటి ఆ దూతగా ఉన్నటువంటి ఆ వాక్యం నివసిస్తున్న స్థలము సహోదరుడు. నువ్వు రెండింటిని గుర్తిస్తున్నావా? ఆ 2 స్థలాలను గుర్తించాలి. ఈరోజు మనకు అక్కడే మిస్ అయిపోతూ ఉన్నాం. మనం కొద్దిగా ఇందులో ఇంకా ఉన్నాయి చాలా. అంటే ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? భ్రమపరచు ఆత్మలు ఈరోజు భూమి మీదకి వచ్చాయి, ఇలాంటి కార్యాలు చేసి భ్రమపరుస్తున్నాయి. వాళ్ళు స్వస్థతలు చేస్తారు, వాళ్ళు చనిపోయిన మృతులు బ్రతికిస్తారు, వాళ్ళు కూడా ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు, వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. వారు ఈ కార్యాలను బట్టి ఈరోజు సంఘాలు నిండిపోతూ ఉన్నాయి. మీకు అర్థమవుతుంది కదండి? మొన్నే ఆ కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు? ఇన్ని రోజులు ఆరాధన అని చెప్పేసి, దేవదూతల ఆరాధన అని చెప్పేసి ఉర్రు తలుగిపోయి ఆ ఫ్లాష్ లైట్లు లాంటి వెలిగించుకొని, ఆ ధూపాలు వెనకాల వెలిగించుకొని చక్కగా డ్యాన్సులు చేసుకుంటూ అని పాడుతున్న వాళ్ళే, ఆ కుర్రోళ్ళే, నిండా చూస్తే 20 సంవత్సరాలకు లేని ఆ కుర్రోళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్వస్థతలు చేసేస్తున్నారు. టచ్ తలకాడ చెయ్యేటాడు తోసేస్తున్నారు, వాళ్ళు పడిపోతున్నారు. ఏమో అది నిజంగా జరుగుతుందో అబద్ధం జరుగుతుందో నేను దాని గురించి చెప్పట్లేదు. కానీ ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయి, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి వాళ్ళ ద్వారా. సతీష్ కుమార్ గారు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి.
బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. అరటి పండుతో ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి. చూసారండి, ఓసన్న మినిస్ట్రీ వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. సిపిఎన్ బాల్ గారు ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు జరుగుతాయి. కర్మోజీ గారు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. అద్భుతాలు జరుగుతాయి, జాబులు వస్తాయి, వివాహాలు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి. అందుకే ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనకాల నిజంగా ఏ ఆత్మ ఉంది? వీళ్ళు ఏ ఆత్మను పొందుకుని కార్యాలు చేస్తున్నారు? ఇంకా గమనించాలి నువ్వు. వీళ్ళందరూ ఏ ఆత్మను పొందుకొని వీళ్ళు ఈ కార్యాలు చేస్తున్నారు? భూమి మీద రెండు ఆత్మలు అన్నాను కదా, మరి ఏ ఆత్మను కలిగి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కార్యాలు చేస్తున్నారు? చెప్పండి. చూడండి, వీళ్ళు కలిగి ఉన్న ఆత్మ చెప్తున్నాను. అందుకే నువ్వు దేన్ని వెంబడిస్తున్నావు ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నిజంగా ఈ కాలంలో ఈ వర్తమానం రాకపోయి ఉంటే మనము ఎక్కడ ఎలాంటి జీవితాలు కలిగి ఉందో ఆలోచించుకోండి. ఆయన అంటున్నాడు, ఈ ఆత్మ, ఇలాంటి వ్యక్తులు కలిగి ఉన్న ఆత్మ ఏంటో చూడండి. ఇప్పుడు మనకి షాక్ తగులుతుంది. నీతిమంతుల మీదను మరియు అనీతిమంతుల మీదను వర్షము పడునని యేసు చెప్పాను. అర్థమవుతుందండి? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము. ఇక్కడ నీతిమంతుడు ఉన్నాడు, ఇక్కడ అనీతిమంతుడు ఉన్నాడు. వర్షం పడుతుంది. ఇప్పుడు ఈ వర్షము నీతిమంతుడి మీదే పడుతుందా, అనీతిమంతుడి మీద పడుతుందా? ఇద్దరి మీద పడుతుంది. జాగ్రత్త చూడండి. అందుకే ఆయన అంటున్నాడు, నీతిమంతుల మీదను మరియు అనీతిమంతుల మీదను వర్షము పడునని యేసు చెప్పాను. ఇప్పుడు ఎవరో ఒకరు నన్ను ఇలా అడగవచ్చును. ఏమని అడుగుతారు? ఎలాగంట? ఆ వ్యక్తులపై ఉన్న అభిషేకం అది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అని నువ్వు నమ్ముచున్నావా? బ్రహ్నాహం గారికి ఎవరైనా అడగవచ్చు. ఆ వ్యక్తులు అంటే ఈ వ్యక్తి ఇద్దరు కూడా, వీళ్ళిద్దరు. ఆ వర్షం అంటే ఏమిటది? పరిశుద్ధాత్మ అభిషేకము. ఇద్దరు వ్యక్తుల మీద కూడా, అంటే ఒక నీతిమంతుడి మీద పరిశుద్ధాత్మ అభిషేకము, అనీతిమంతుడి మీద కూడా పరిశుద్ధాత్మ అభిషేకము. అర్థమవుతుంది కదండి? అది అలా పడుతున్నప్పుడు ఎవరైనా ఒక సహోదరుడు ఆ వ్యక్తుల పైన ఉన్న అభిషేకం అది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నువ్వు నమ్ముచున్నావా? అప్పుడు అంటున్నాడు ప్రవక్త, అవునండి అన్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? అదేంటిది? సంఘశాఖల వాళ్ళందరూ కూడా, ఇప్పుడు దాకా ఒక లిస్ట్ చెప్పాను కదా, వీళ్ళందరూ కూడానా ఏ ఆత్మతో చేస్తున్నారని చెప్తున్నాం మనం. రెండు ఆత్మలు ఉన్నాయి. ఒకటి దేవుని ఆత్మ, ఇంకోటి దెయ్యపు ఆత్మ అన్నాం. మరి సంఘశాఖల దగ్గర దెయ్యపు ఆత్మ కదా పనిచేస్తుంది. మరి ఇక్కడ కనబడుతుంది ఏమంటున్నాడు? ఆ వ్యక్తులపై ఉన్న అభిషేకము అది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అని నువ్వు నమ్ముచున్నావా అంటే ప్రవక్త కాదు, నీతిమంతుడే పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉన్నాడు, అనీతిమంతుడి దగ్గర మాత్రం దెయ్యపాత్మే ఉంది అని అనలేదు ఆయన. అలాగనలేదు ఆయన. అవునండి అంటున్నాడు ఆయన. అవునండి. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క నిజమైన పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిపై ఉన్నది. ఎవరి మీద? అనీతిమంతుడి మీద కూడా. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? కేవలం నీతిమంతుడి మీద కాదు, అనీతిమంతుడి మీద కూడానా ఏ పరిశుద్ధాత్మ అంట? నిజమైన పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిపై ఉన్నది. మరియు అయినను వారు అబద్ధికులే. మరి ఎలా కనిపెడతావు? ఇది నువ్వు నిజంగా వధువు అయితే నీకు సవాల్ ఇది ఇప్పుడు ఎదుర్కోవడానికి. ఈ కాలంలోను వధువుకి ఎదుర్కోవడానికి దేవుడిచ్చిన సవాల్ ఇది, ఛాలెంజ్ ఇది మనకి. చూడండి, కలిగి ఉన్నది పరిశుద్ధాత్మే. నిజమైన బోధకుడు కలిగి ఉన్నది, నిజమైన కాపరి కలిగి ఉన్నది పరిశుద్ధాత్మే. అబద్ధ బోధకుడు చూసారండి, ఆ అబద్ధ బోధకుడు కలిగి ఉన్నది పరిశుద్ధాత్మే.
అయినను అంటున్నాడు ఆయన, మరియు అయినను వారు అబద్ధికులే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మరియు ఆయన చెప్పినది చూడండి. ఎందుకు మనం అంత్యకాలం మంది అభిషేక్తులను వర్తమానం తీసుకున్నాం తెలుసా అండి? ఈరోజు నువ్వు తేటగా చూడాలి. దెయ్యం ఏ రూపంలో వచ్చినా వధువు గుర్తిస్తారు. గత ఆదివారం చెప్పానా లేదా? అపవాది ఎన్ని వేషాలు ధరించుకుని ఎన్ని రూపాల్లో వచ్చినా వధువు గుర్తిస్తుంది. దేవుడు కూడా తన యొక్క రూపాన్ని అన్మార్ఫిగా ఎలాగొచ్చినా సరే వధువు గుర్తిస్తారు. రెండింటినీ గుర్తిస్తుంది వధువు. ఇప్పుడు వధువుకి ఇచ్చినటువంటి గొప్ప శక్తి ఏంటంటే దైవత్వాన్ని గుర్తిస్తుంది, దెయ్యాన్ని గుర్తిస్తుంది. అది దెయ్యమని గుర్తించగలదు. అలాగే దేవుడు ఇప్పుడు ఎక్కడ ఎలా ఏ స్థలం నుంచి పనిచేస్తున్నాడో కూడా వధువు గుర్తిస్తుంది. చూడండి ఎంత తేటగా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మరియు ఆయన చెప్పినది చూడండి. వారు సూచక్రియలు మహత్కార్యములను చూపించెదరు. ఏ అభిషేకంతో? అందుకే గుంపులు 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 పరిగెడుతున్నారా లేదా? మీరు అనుకోవచ్చు, బ్రదర్ వాళ్ళు ముందుగా ట్రాప్ చేసి పేర్లు ఆ పేర్లు కలిగిన వాళ్ళు అక్కడ కూర్చోబెట్టేసి వీళ్ళు ఇక్కడ నుంచి పిలుస్తుంటారంటే జరుగుతున్నాయి. అవి జరుగుతున్నాయి. అర్థమవుతుందండి? ఆ మీడియాలోకి రావడం అన్నీ జరుగుతాయి. కానీ నిజంగా యథార్థంగా కూడా పేర్లు పెట్టి పిలిచిన వాళ్ళు ఉన్నారు. నిజంగా యథార్థంగానే పేర్లు పెట్టి పిలిచి వివేచించే వరాలు కలిగిన వాళ్ళు సంఘ శాఖల్లో కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళు కలిగి ఉన్న అభిషేకాలు ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకమే. పరిశుద్ధాత్మ అభిషేకమే. నీతిమంతుడి మీద కురుస్తున్న అదే వర్షం ఇప్పుడు ఎవరి మీద కురుస్తుంది? అనీతిమంతుడి మీద, అబద్ధ బోధకుడి మీద, అబద్ధ ప్రవక్తల మీద, అబద్ధ క్రీస్తుల మీద. అదే వాళ్ళ మీద కూడా వస్తుంది. సరే, మనం ఎంత ధన్యులమో ఇప్పుడు గుర్తించండి. ఎంత ధన్యులమో. వర్తమానం ఎందుకు ఇంతలా తెరవబడుతుంది? ప్రవక్త ఇక్కడ ఈ వర్తమానం ఇప్పుడు నీకు ఎందుకు తెరవబడుతుంది తెలుసా అండి? ఎందుకు తెరవబడుతుందో ఒక్కసారి చూడండి. ఆయన ఏమన్నాడో 14వ పారాగ్రాఫ్లోని, నేను ఎడమనే దగ్గర నుంచి బయటకు వచ్చేసాను. మన అంత్యకాలం మందు అభిషేక్తుల దగ్గరికి రావాల్సి వచ్చింది మళ్ళీనా. చూడండి నేను ఏమంటున్నాడు, ఎందుకు ఇప్పుడు తెరవబడుతుంది? మనకిప్పుడు ఎందుకు ఇది ఆల్రెడీ ఎప్పుడో తెరవబడింది, కానీ మన దగ్గరికి వచ్చింది ఈ సమయానికి వచ్చింది. ఇది అర్థమవుతుంది కదండి? నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను కదా, మనం ఒక ఆర్డర్ ఏదో బుక్ చేసుకున్నాం. హైదరాబాద్ నుంచి మనకు ఒక పార్సిల్ రావాలి. హైదరాబాద్ నుంచి పార్సిల్ వచ్చినప్పుడు అక్కడ అక్కడ వెంటనే వాడు అక్కడ ఏం చేస్తాడు? పంపిస్తాడు. పంపించిన వెంటనే మన దగ్గర చేరిపోదు. అది 2 రోజులు 3 రోజులు పడుతుంది. ప్రవక్త 63లో ఏం చేశాడు? డెలివరీ ఇచ్చాడు. ఇప్పుడు మనకి రీచ్ అయింది. అది ఇప్పుడు మన దగ్గర రీచ్ అయింది. మీకు అర్థమవుతుంది కదండి? హల్లెలూయా. అందుకు ఇప్పుడు రీచ్ అయింది కాబట్టి ఈ రోజుకి ఈ వర్తమానంతో ఇక్కడ ఫుల్ స్టాప్ అయిపోవాలి మన జీవితానికి. ఈ వర్తమానం మన జీవితం ఐక్యపరచబడాలి. ఇప్పుడు ఈ రుజువులన్నిటినీ మనం చూచుచున్నాము. ఈ ఆత్మలు ఇవన్నిటి గురించి చూడండి. ఈ రుజువులన్నిటిని మనం చూచుచున్నాము. నేడు మనము జీవించుచున్న గడియ ఇది. ఎందుకు ఇప్పుడు ఈ గడియ గురించి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు? ఈ వర్తమానం గురించి ఆయన ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు? ఎందుకు ఇప్పుడు ఈ అనీతిమంతుడు కానీ నీతిమంతుడు కానీ ఎందుకు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మనే కలిగి ఉన్నారనడానికి ఎలా ఇది సాధ్యము? ఏంటి ఇది ఇంత ముడివేసినటువంటి ఇలాంటి కార్యాన్ని మనకి ఇప్పుడు ఎందుకు దేవుడు బయలుపరుస్తున్నాడు? ఏ కార్యములు పెట్టి ఇవన్నీ తెలుస్తున్నాయి? దీని వెనకాల ఏమున్నది అని అంటే, ముద్రలు విప్పబడినప్పటి నుండి తేటగా చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏది విత్తనము, ఏది గోధుమ, ఏది గురుగు. ఎప్పటి నుండి? ముద్రలు. అయినట్టు ముద్రలు విప్పబడినప్పటి నుండి జరిగిన సంగతులన్నీ నెమరు వేసుకుందాము. ఈ సంగతులన్నీ చూచి వాటి సత్యమును కనుగొందుము. దేవుడు మన పట్ల ఎంతో అనుకో చూపుచున్నాడు. తన కృపతో ఆయన ఈ సంగతులను చూపించుచున్నాడు. హల్లెలూయా. అది చెప్తున్నాడు ఆయన. మరి ఈ మహత్కార్యాలు అన్నీ ఇప్పుడు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. సూచక్రియలను మహత్కార్యములను చూపించెదరు. అందువల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఈ సూచక్రియలు దెయ్యం ద్వారా జరుగుతున్నవి కాదు. ఈ అద్భుతాలు దెయ్యం ద్వారా చేస్తున్నవి కావు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో సంఘశాఖలోనో లేదా ఏమో ఈవెన్ ఈ మధ్యన మెసేజ్ పాస్టల్ పరిస్థితి కూడా అలాగే కదా ఉంది. ఏం చేస్తున్నారు?
2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏది? 2 భార్యలు. సేవకుడు విశ్వాసకే దిక్కు లేదు, విశ్వాసకే దిక్కులేదు. పులిపిడి దగ్గర నిలబడి ఉన్నటువంటి సేవకుడే ఉంటాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకుని ఉన్నాడు. అసలు దానికి అర్హత లేదు, పులిపిడి దగ్గర నిలబడి వాక్యం చెప్పు. ఇప్పుడు ఈ సేవకుడు వెళ్ళి ఆ సంఘానికి ఎవరో వస్తారు కదా, ఏదో ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎవరో వస్తారు. ఇప్పుడు ఈ సేవకుడు నిలబడి అక్కడ చేతి నుంచి ప్రార్థన చేస్తాడు, స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్నారు. సరే అండి, ఆ సేవకుడు భార్య పులిపిడి దగ్గరికి ఇచ్చి వాక్యం చెప్పేస్తుంటుంది ఇంకొక సేవకుడు భార్య. బైబిల్ గ్రంథంలో స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలసినదే కానీ బోధించుటకు ఆమెకు సెలవీయను అని లేఖనం ఇస్తుంది. నువ్వు బైబిల్ మాట వింటావా? లేదా అందరు లోకంలో ఆ పాస్టర్ గారి భార్య ఇలా బోధించేస్తుంది, ఈ పాస్టర్ గారి భార్య ఇలా బోధించేస్తుంది, ఇది కావాలి నీకు. ఏది కావాలంటే వాక్యం అవసరం లేదు కదా. కానీ ఆమె కూడా వెళ్ళిపోయి చేతుల నుంచి ప్రార్థన చేసినా, ఏది చేసినా సరే స్వస్థత కార్యాలు జరిగిపోతున్నాయి. చూడండి, మరి వీళ్ళు ఏ ఆత్మను కలిగి ఉన్నారు? దెయ్యపాత్మను కలిగి ఉన్నారా? మరి ఇప్పుడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరండి? ఏ సేవకుడు కావాలి నీకు? ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన సేవకుడే కావాలి, అంతేనండి. ఏ సంఘంకి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సంఘానికి మాత్రమే వెళ్ళాలనుకుంటున్నావు. ఇప్పుడు ఈ స్త్రీ బోధిస్తున్న ఆవిడ ఉంది, ఈమె కలిగి స్వస్థత కార్యాలు చేస్తూ ఉంది. మరి స్వస్థత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతున్నప్పుడు ఈ కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నాయా లేకపోతే దెయ్యపాత్మ చేత జరుగుతున్నాయా? మరి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సేవకురాలా కాదా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సేవకురాలు కాబట్టి ఆమె సంఘాన్ని మనం వెళ్ళొచ్చు. అలాగే 2 భార్యలు చేసుకున్న సేవకుడిగా అతను ఉండొచ్చు, అతను కూడా స్వస్థత కార్యాలు చేస్తున్నాడు, అతను కూడా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు కాబట్టి అతని సంఘానికి మనం వెళ్ళొచ్చు. తప్పే ఉంది? నీ సేవకుడు ఏ ఆత్మ కలిగి ఉన్నాడు నువ్వు వివేచించు, నీ సంఘం ఏ ఆత్మ కలిగి ఉందో వివేచించని ప్రవక్త బోధించాడు కదా. మరి వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు అంటే జాగ్రత్తగా చూడాలి. అందుకే ఈ వర్తమానం నేను తీసుకున్నాను. ఈ రోజుకి ఇది మీకు ప్రశ్నగా విడిచిపెడుతున్నాను. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నా సరే కానీ ఆ కాపరి నువ్వు ఎందుకు వెంబడించకూడదు? వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ఆమె నడిపించబడుతున్న సేవకురాలుగా ఉండొచ్చు కానీ ఆ సంఘానికి నువ్వు ఎందుకు వెళ్ళకూడదు? ఫైనల్గా వాళ్ళు ఏమై ఉన్నారు అది మనం చూడాలి. అర్థమవుతుంది కదండి? ఎందుకు అంటే ఈరోజు నువ్వు ఆ ఎన్నుకోబడిన గుంపులో ఉన్నావు కనుకనే నీకు ఈ కార్యాలు తెరవబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. మనం ఎక్కడ ఉండాలి, ఏ స్థలాన్ని గుర్తించాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు మనుషులు ఆ విషయాల్లోనే తప్పిపోతున్నారు. సామాన్యతగా ఆ స్థలం కనబడుతుంది, చాలా సింపుల్గా కనబడుతుంది, సాదాసీదాగా కనబడేసరికి మనుషులకి ఆ స్థలం విలువ తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ స్థలంలోనే తన వాక్యాన్ని పెడుతూ ఉన్నాడు. ఆ స్థలంలోనే తన వాక్యాన్ని పెడుతున్నాడు. ఈరోజు ఎవరికి ఆ స్థలం అవసరం లేదు. ఆ స్థలం ఇంకా అవసరం లేదు ఎవరికి. చూసారండి, అదొక త్రాగుబోతులు కుటుంబం నుంచి వచ్చిన స్థలము. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా త్రాగుబోతుల కుటుంబము, చదువు లేని కుటుంబము. చూసారండి, తిండి కూడా సరిగ్గా లేని కుటుంబము, కట్టుకోవడం సరైన వస్త్రాలు కూడా లేని కుటుంబము, అంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబము. అలాంటి కుటుంబంలోని ఉన్నారు కాబట్టి ఆ స్థలం ఇప్పుడు ఎవరికి కనబడట్లేదు. కానీ దేవుడు ఆ స్థలాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఆ స్థలాన్ని ఎన్నుకొని ఈ కాలానికి అభిషేకించబడిన వాక్యాన్ని ఆ స్థలంలో పెట్టాడు. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి? ఖచ్చితంగా స్థలాన్ని ఈ గడియకు అభిషేకించబడిన వాక్యాన్ని, ఆ వాక్యం నివసిస్తున్న స్థలాన్ని గుర్తించాలి. అర్థమవుతుందండి? అలా గుర్తించుట ద్వారా నువ్వేం కలిగి ఉంటున్నావు తెలుసండి, నువ్వేం తప్పించుకుంటున్నావు తెలుసండి. ఇదిగో ఇందాక మనం చెప్పుకున్నాం, చూసారు వాళ్ళు ఏం చేశారు? ఆ స్థలాన్ని గుర్తించలేదు, ఆ కాలానికి అభిషేకించిన వాక్యాన్ని గుర్తించలేదు. ఆ కారణం అప్పుడు వాళ్ళు క్షమించబడ్డారు. కానీ ఇప్పుడు వస్తే వారికి ఏం లేదు, క్షమాపణ లేదు, నిత్య ఎడబాటు. హల్లెలూయా.
దేవుని చిత్తం అయితే మిగతాది వచ్చే వారం చూద్దాం. అందులో రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్దాం. చాలా అద్భుతమైన విషయాలు చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మనం మీకు కొన్ని ప్రశ్నలు విడిచిపెడుతూ ఉన్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆ సంఘాలు నువ్వు వెంబడించొచ్చా? వాళ్ళు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు. వాళ్ళు ప్రవక్త చెప్పినట్టు వాళ్ళు ఏమి దెయ్యపాత్మను కలిగి ఉన్నారని చెప్పట్లేదు ప్రవక్త, అంతే కదండి. పరిశుద్ధాత్మనే కలిగి ఉన్నారు. లిప్స్టిక్లు రాసుకొని వాక్యం బోధిస్తుంటుంది, పరిశుద్ధాత్మనే కలిగి ఉన్నట్టు. సరే, కొంతమంది ఈ ప్యాంట్ షర్ట్ వేసుకుని బోధిస్తున్నారు, స్త్రీలే, పరిశుద్ధాత్మనే కలిగి ఉన్నారు. కొంతమంది పెద్ద పెద్ద ఈ ఇయర్ రింగ్స్ కలిగి ఉన్నారు. కొంతమంది ఈ హెయిర్ కట్ చేసుకొని బోధిస్తున్నారు. కొంతమంది ఐబ్రోస్ చేసుకొని బోధిస్తున్నారు. సేవకులు బయటికి కనిపించని లిప్స్టిక్ రాసుకొని బోధిస్తున్నారు, ఐబ్రోస్ చేయించుకొని మరి బోధిస్తున్నారు. సేవకులే, పాస్టర్లు, పెద్ద సేవకులు, మళ్ళీ వాళ్ళు ఈ కళ్ళుకి ఈ రెప్పల్ని అన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అమ్మగారు కట్టుకున్న శారీ ఇప్పుడు కట్టుకుందని అంటే ఇంకా శారీ మళ్ళీ జీవితంలో ఎప్పుడు కట్టుకోరు. చూసారండి, ఇప్పుడు కట్టుకున్న శారీ కనీసం నెల అయిపోయిన తర్వాత ఇంకో రోజు అని కట్టుకుంటాం కదా, అలా ఉండదు. 365 రోజులకి 365 శారీలు ఉంటాయి. ఈ శారీ ఈ రోజుకే. అమ్మగారు వేసుకున్న చెప్పులు అంతే, మ్యాచింగే ఉండాలి కంప్లీట్గా. వీళ్ళు ఇక్కడ పులిపిడి దగ్గర నుంచి వాక్యం బోధిస్తుంటారు. వాళ్ళకి అక్కడ బైబిల్ గ్రంథంలో లేఖనము, వాళ్ళు వేసుకున్న డ్రెస్సు, వాళ్ళ దగదగలు, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో వాక్యానికి వాళ్ళకి సంబంధం లేదు. కానీ వాళ్ళు ఏ ఆత్మ కలిగి ఉన్నారు చూడండి. ఏమైనా దెయ్యపాత్మ కలిగి ఉన్నారా మనం చెప్పగలుగుతున్నామా? వాక్యం అలా చెప్తుందా? ఇద్దరు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఏం కురుస్తుంది చెప్పండి? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏం కురుస్తుందండి? వర్షం కురుస్తుంది. కానీ చూడండి, లేఖనం సెలవిస్తుంది, మరియు స్త్రీలు అనుకోవయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ, ఏ వస్త్రాలండి? కాస్ట్లీ వస్త్రాలా? తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించి కొనక అని ఉంటే అలంకరించుకోండి అంటున్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. అలంకరించి కొనక అంటే అర్థం ఏంటి? అలంకరించుకొద్దు, అలంకరించవద్దు. దేంతోని? మిక్కిలి వెలగల అంటే విలువైన వస్త్రాలతోని. అంటే ఇప్పుడు సపోజ్ ఓ షర్ట్, ఇప్పుడు ఈ షర్టు 500 అనుకుందామండి, 500 అనుకుందాం. అలా కాకుండా 50,000 ఇచ్చి నేను ఈ షర్ట్ కొనుక్కున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఏదో ఒక శారీ ఓ 2,000దో ఓ 3,000 లోపు కొనుక్కున్నారు అనుకోండి, అది కాకుండా ఆ శారీ 1,50,000. ఎందుకంటే ఆ అంచంతా కూడా బంగారంతో తీగలాంటిది అల్లికే ఉండాలి కదా, పొదిగించి ఉండాలి. ఇప్పుడు అది ఎవరు వేసుకుంటారు? పులిపేట దగ్గర సేవకురాండ్రులు, స్త్రీలు. అక్కడ వాచ్, గోల్డ్ వాచే ఉండాలి, రోల్డ్ గోల్డ్ కానీ ఇప్పుడు ఇంకేమో కాదు. ఇంకా ఇప్పుడు గోల్డ్ వాచ్ చేసుకోరు. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఇప్పుడు ఉన్నదంతా గోల్డ్ వాచ్లు కాదండి బాబు. ఆ వాచ్ పైన గుర్తు రావట్లేదు కానీ రోలెక్స్ వాచ్ అది ఉండాలి సేవకుడికి. ఆ వాచ్ ఉంటేనే సేవకుడు. కార్లు, ఒక్క కారు ఉంటే పేద సేవకుడు. కనీసం 4-5 కార్లు ఉండాలి. కనీసం 4-5 కార్లు ఉంటేనే ఆ సేవకుడు హోదా. సరే, ఇవే చూస్తారు. మరి ఈ లేఖనం మరి ఎందుకు ఇక్కడ ఈ ముక్కని ఇలా కట్ చేసేసి తీసేస్తే బండి బాగుంటుందండి, బైబిల్ని తీసి పడేస్తే బాగుంటుందో అనిపిస్తుంది వాళ్ళకి. రేపొద్దున్న ఆ పాస్టర్ అమ్మ పులిపేడి దగ్గర నిలబడి వాక్యం చదువుతున్నప్పుడు ఏదో ఒక రోజున ఇలాగ బైబిల్ తీసి చదువుతుంటుంది కదా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇలా బైబిల్ తీసి ఇదిగో మరి అని చెప్పినప్పుడు ఏదో ఇలా ఒక పూటలో నుండి వాక్యం చదువుతున్నప్పుడు అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి 14వ అధ్యాయం తీయండి, 14వ అధ్యాయంలో నుంచి మరి ఇప్పుడు కొన్ని మాటలు చదువుకుందాం అని చెప్పి 34వ వచనం తీయండి అన్నది అనుకుందాం. ఆవిడే ఎవరు? పాస్టర్ అమ్మ గారు. ఇక్కడే ఇలా నిలబడి చక్కగా ముసుగేసుకొని ఇలాగా
చదువుతుంది ఎలాగా? 34 వచనం పరిశుద్ధ గ్రంథం తీసి చదవండి. స్త్రీలు సంఘంలో అని అనుకోవాలి, అనుకోదు. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవాలి అంటే బయట వాళ్ళందరూ మౌనంగా ఉండాలి, సంఘంలో గోల చేయాలి. మీకు అర్థమవుతుందండి? దానికి వ్యతిరేకం అదే కదా కనబడుతుంది. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అంటే ఇక్కడ రివర్స్ అయిపోయింది. స్త్రీలు సంఘంలో దుల్లగూడేస్తున్నారు. మరి ఈ మాట ఇక్కడ పులిపిడి దగ్గర నుంచి ఆమె ఏం మాట్లాడుతుంది? స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలసిందే అని చెప్పగలుగుతుందా? ఆ వాక్యం తన జీవితంలో ఏదో రోజు అయినా చదవగలుగుతుందా? మరి ఇదేమన్నా మన బైబిల్లోని మనం చదువుతున్న వాక్యము వాళ్ళు చదువుతున్న వాక్యం వేరువేరుగా ఉందా? వారి బైబిల్ వేరు, మన బైబిల్ వేరా? ఇక్కడ కనబడట్లేదా? స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుటకు వారికి సెలవు ఇయ్యలేదు. మాట్లాడొద్దు అన్నారు కానీ బోధించమన్నారు అంటున్నారు. ఇప్పుడు అంటే సంఘంలో ఊసులాడడానికి వస్తావా నువ్వు? ఇక్కడ కూర్చొని ఊసులాడుకోవడానికి వస్తావా? మాట్లాడొద్దు అన్నారు కానీ బోధించమన్నారు. ఎక్కడుంది? ఈలాగు ధర్మశాస్త్రం చెప్పుతున్నది. ఏది? వారు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడల ఎంట తమ భర్తలను అడగవలెను. సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానము. అబ్బా, మరి ఈ అవమానం అన్న సంగతి ఇక్కడ కనబడలేదు ఆ స్త్రీకి. మరి ఎలా చదువుతుంది లేఖనం తీసి? ఇంత పెద్ద పెద్ద బంగారము, ఇంత పెద్ద పెద్ద అలంకరణలు, ఇంత పెద్ద బ్రాస్లెట్లు ఇవన్నీ వేసుకొని వీళ్ళు వాక్యాలు చెప్తుంటే, ఆ మిక్కిలి వెలగల వస్త్రాలు ధరించుకొని వాక్యం చెప్తూ ఉంటే అక్కడ ఏం కనబడుతున్నారు? మరి ఎప్పుడు ఆ లేఖనాలు చూడరా? మళ్ళీ ఏమంటున్నారు తెలుసండి? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు దేవుడు బహుగా ఆశీర్వదించాడు. వాళ్ళు ఈ భూమి మీద పేదవాళ్ళు కాదు, వాళ్ళ భూమి మీద ఉన్న అందరికన్నా ధనికులు, అందరికన్నా రిచ్ పీపుల్స్. అవును, లవోదిక సంఘకాలము ఏంటిది? ఇది గురుడ్డిది, దిగంబరిది, దిక్కుమాలిందని ఎరగక నేను ధనవృద్ధిని చేసుకొనిచున్నాను, ధనవంతుడిని అంటుందా లేదా? అదే వీళ్ళు చెప్పుకుంటున్నారు, అదే దెయ్యం. కానీ ఇక్కడ మనం చివరికి వస్తున్నాం. ఏంటి కలిగి ఉన్న ఆత్మ అంటే ఇప్పుడు చూస్తే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సేవకుడేనా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సేవకురాలేనా ఆమె? కానీ ఎందుకు మనం అక్కడికి వెళ్ళకూడదు? ఎందుకు అనేది వచ్చే వారం చూద్దాం. ఓకేనండి? దేవుడి కొద్ది మాటలు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం.